డీటెయిల్స్ చూస్తే అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకొని అభాసు పాలైంది. అర్ధరాత్రి దాటినప్పటి నుంచి భారత్పై ఏడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నిటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే కాక 3 పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. 2 పాక్ పైలట్లను బందీలుగా పట్టుకుంది. అయితే రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కీలక పాక్ నగరాలపై ఒకే రోజు 2 సార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తదితరాలను నేలమట్టం చేసింది. అయితే 2 రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభవం రుచి చూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. ఇక పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ జమ్మూపై పాక్ దాడులను తిప్పికొట్టామని తెలిపింది. జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. పాకిస్తాన్ కు చెందిన 3 యుద్ధ విమానాలు కూల్చివేయగా పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16 ను భారత్ కూల్చివేసింది. 2 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. అయితే 10 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ పేల్చేసింది. ये हमारे डिफेंस की है, तो आप देख रहे हो कितने सारे जा रहे हैं. ये मेन हमारी छन्नी सिटी है, जम्मू मेन में हो रहा है ये. तो देखो ఇక భారత్ దెబ్బకు పాక్ పీఎం షరీఫ్ ఆర్మీ చీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భారత్ వ్యూహాన్ని పాకిస్తాన్ అంచనా వేయలేకపోయింది. ఢిల్లీ నుంచి నిరంతరం ప్రధాని మోదీ యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నారు. పాక్ ప్రతి దాడికి గుణపాఠం చెప్తామని త్రివిధ దళాలు చెప్తున్నాయి. ఇక భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్ పై భారత సైన్యం దాడి చేసింది. భారత సైన్యం ఇస్లామాబాద్ కు లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు మిసైళ్లతో దాడికి దిగింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించాయి. భారత్ దెబ్బకు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. భారత్ దాడులతో భారీ నష్టాలు వచ్చాయని పాకిస్తాన్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ కు మరిన్ని లోన్లు ఇవ్వాలని కూడా కోరుతున్నామన్నారు. యుద్ధ పరిస్థితులు, స్టాక్స్ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని పాకిస్తాన్ ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది.
రైట్, ఇక దీనిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి బండారు రామ్మోహన్ గారు. నమస్తే అండి. అయితే చెప్పండి రామ్మోహన్ గారు, ఇటు భారత్ అయితే పాక్ కయ్యానికి కాలు దువ్వినట్లేనా, లేక భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటున్నాయి? ఇంకా అనుమానమా? సమస్య లేదు. మనం కాలు దువ్వలే, పాకిస్తాన్ మనం ఇది కాలు దువ్వింది. అప్పుడు మనం ధర్మయుద్ధం ఏం చేస్తాం సంజన, మనం ఎప్పుడు కూడా మన అధర్మ యుద్ధం చేయలేదు. మనం మొదటి నుంచి కూడా నో ఫస్ట్ యూజ్ అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. యుద్ధం మనం మొదలు పెట్టాం, ఇప్పుడు కాదు. మనకు మొదటి నుంచి 47-48లో యుద్ధం మొదలుపెట్టింది అప్పటి విభజిత పాకిస్తానే మన మీద యుద్ధం మొదలుపెట్టింది. అది జమ్మూ కాశ్మీర్ ను ఆక్రమించుకుంటా అనుకున్నది, మధ్యలో ఆపేషం పిఓకే మిగిలిపోయింది వాళ్ళకి. అట్లా చూసుకుంటే 62లో చైనాని యుద్ధం మొదలుపెట్టింది, మనం మొదలుపెట్టలేదు. 65లో పాకిస్తాన్ మొదలుపెట్టింది. 71లో అయితే మన యుద్ధం సంబంధం లేదు. శరణార్థులు మీద పడి వస్తుంటే బంగ్లాదేశ్ శరణార్థులు మనం ఏం చేయలేక మీరు పరిష్కరించుకోండి అంటే మన మీద ఇటు మన పశ్చిమాన్ని దాడి మొదలు పెడితే మనం అప్పుడు యుద్ధాన్ని దిగాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ విముక్తి అయింది. ఇట్లాగే మళ్ళీ 99లో కార్గిల్ వారు కూడా చూస్తున్నాం. మన కార్గిల్లో కూడా వాళ్ళే చేశారు. మళ్ళీ కొన్ని పుల్వామా దాడుల నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా మనం ఎక్కడా కూడా ఎక్కువ కూడా మనం యుద్ధం మొదలు పెట్టలే. సివిల్ వార్ అస్సలు మొదలు పెట్టాం మనం. కానీ వాళ్ళు మొదలుపెట్టిన దానికి ప్రతిగా మనం కనీసం చేతులెత్తి కూర్చోలేం కదా. హ్యాండ్సప్ అంటే వాళ్ళు ఆయుధం పట్టుకొని వస్తే మనం దాన్ని నిర్వీర్యం చేస్తున్నాం. ఇప్పటికి కూడా నిజమైన సివిల్ వార్ మొదలు కాలేదు సంజన. మనకు ఏమైతుందంటే ఇప్పుడు అసలు మొదలు పెట్టిందంటే మనం తీవ్రవాదంలో ధ్వంసం చేద్దాం అనుకున్నాం. ఆపరేషన్ సింధూర్ కూడా అదే. తీవ్రవాదాన్ని ఎక్కడున్నా మట్టు పెట్టాలని అంతర్జాతీయ తీర్మానం చేసింది, ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ఏ దేశం మీద కొట్టొచ్చు, ఒక దేశం ఇంకో దేశం పోవద్దని ఏం లేదు. ఈ తీవ్రవాద శిబిరాలు కానీ తీవ్రవాదులు ఎక్కడున్నా ఎవరైనా చంపేయచ్చు అని మనకు బ్లాంకెట్ చెక్ ఇచ్చింది. మనకు బ్లాంక్ చెక్ ఇచ్చింది ఐక్యరాజ్య సమితి. ఆ లెక్క చూసినా మనం ధర్మయుద్ధం అంటున్నాం. రెండోది ఏంటంటే మనం కేవలం ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే వాళ్ళు మన పౌర ఆవాసాల మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన భారత్ను బదనాలు చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు పహల్గాం దాడులతోని బట్టబయలుగా వాళ్ళ కుట్ర బట్టబయలైంది. మన దేశంలో హిందూ ముస్లిం కొట్లాట తీసుకొద్దాం అనుకున్నారు. హిందువులు మాత్రమే టార్గెట్ చేసి కాల్చడంలో గతంలో ఉన్న నీతిని పాటించకుండా ఇంకా దుర్మార్గమైన నీతిని పాటించి వాళ్ళు చేశారు. అంతకుముందు పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్న వాళ్ళ దాడులన్నీ కూడా మొన్నటిది టార్గెటెడ్ దాడి పహల్గాం. కనుక టార్గెటెడ్ దాడిని మనం ఎదుర్కొని త్రివర్ణ పతాకం ముందు మనం అందరం దాని కింద అందరూ ఏకమైన హిందూ ముస్లిం భాయి అని తిరిగినాం. దాని ద్వారా ఇప్పుడు ఆ వ్యూహం ఫెయిల్ అయింది కనుక వాళ్ళకు ఆక్రోశంతో మనం ఈ దాడి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు అంతర్గతంగా కూడా చాలా కష్టాలు ఉన్నాయి కనుక ప్రతిసారి అంతర్గత కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దేశభక్తిని ప్రేరేపించడానికి మన భారతదేశం వైపు చూపిస్తారు. పాకిస్తాన్ కు శత్రు భారతదేశం అని అట్లా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా కొంతకాలం కొందరిని మోసం చేయొచ్చు, ఒక్కరిని మోసం చేయొచ్చు, కానీ ఎల్లకాలం అందరినీ మోసం చేయలేం కదా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు నిజం తెలుసుకున్నారు. అందుకని అర్ధని యుద్ధానికి కోరుకుంటున్నారు. బెలూచిస్తాన్ విడిపోతుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకు వస్తుంది. అట్లాగే పాకిస్తాన్ గా మన ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ ద్వారా పశ్చిమ ప్రాంతం కొంత ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతుంది. మిగతా ఏమన్నా సింధు పంజాబ్ ప్రాంతం మిగిలిపోతుంది నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మనం మాత్రం ధర్మ యుద్ధం చేస్తున్నాం, వాళ్ళు అధర్మ యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడు సత్యమేవ జయతే, సత్యం గెలుస్తుంది, విజయం అనేది నేను. అఫ్ కోర్స్ రామ్మోహన్ గారు, ఇటు భారత్ దాడులతో అయితే భారీ నష్టాలు వచ్చాయని కూడా ఇటు పాకిస్తాన్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది అన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి అంటే పాకిస్తాన్ కు మరిన్ని లోన్లు ఇవ్వాలని కూడా కోరుతున్నామన్నారు. సో మొత్తానికి దీనిపైన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటారు? ఎందుకు ఇవ్వాలి లోన్లు? అందుకని మనకు 30 యుద్ధం వాళ్ళతో చేస్తున్నాం. ఒకటి ఇప్పటిదాకా దౌత్య యుద్ధం చేసినాం. దౌత్య యుద్ధం అంటే పహల్గాం దాడులు వెంటనే మనం దాడులు చేయలే వాళ్ళ మీద. వాళ్ళని పాకిస్తాన్ ఏకాకి చేయడానికి మనం అన్ని దేశాలతో సంప్రదించాం. అందుకని మనకు 4 పిల్లర్స్ ఉన్నాయి. మోడీ మధ్య పిల్లర్ అయితే మిగతా 4 పిల్లర్స్ ఎవరంటే ఒకరు విదేశాంగ మంత్రి జయశంకర్, వారు దౌత్య యుద్ధం మొదలుపెట్టారు. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆమెనేమో మొత్తం ఇప్పుడు మీరు అన్న ఆర్థిక దిగ్బంధనానికి కారణం అదే, ఆమె మొదలుపెట్టింది. దేశీయంగా శాంతి భద్రత విషయంలో అమిత్ షా చూసుకుంటారు, దేశీయంగా మంత్రి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ యుద్ధానికి ముందుంటూ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నడిపిస్తున్నారు. చూస్తే మధ్య పిల్లర్ గా మనకు టెంట్ వేస్తే 4 గుంజలు ఉంటాయి కదా, మధ్య పిల్లర్ ఎత్తుగా ఉంటుంది. మనకు భారత ప్రధాని అట్లా నిలబడ్డాడు నేను అనుకున్నాను. ఇవాళ మనకు ఏదైనా సరే వాళ్ళకు మరి అడుసుదొక్క నెల కాలు నెల మీరు అన్న ప్రశ్నకు వాళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు, ఎందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు పక్క దేశాలు అస్థిరపరుస్తున్నారు, మరి ఎందుకు కునార్లు పోతున్నారు, మీద ఏర్పులు ఎందుకు వస్తున్నారు? నిజంగానే అక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇవాళ
ఆలుగడ్డలు 250 రూపాయల కిలో. ఇప్పుడు యుద్ధం వచ్చింది 500 పెరుగుతుంది. మొన్నటిదాకా 500 రూపాయల కిలో గోధుమ పిండి ఉన్నది. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి, వాళ్ళు రాజకీయంగా చితికిపోయి, ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఆక్రోశాన్ని మన మీద చూపెడుతున్నారు. ఖచ్చితంగా యుద్ధం ఎప్పుడు అవుతుందో చెప్పలేను, కానీ మొదలైంది అయితే ఇప్పుడు సివిల్ యుద్ధం కాదు, కేవలం సర్జికల్ స్ట్రైక్ జరుగుతున్నాయి. సింధూర్ 1, సింధూర్ 2 రెండో వర్షన్ విడుదలైంది. ఇవాళ ఇంకా నష్టం జరుగుతుంది నేను అనుకుంటున్నాను. పాకిస్తాన్ ఏకాకి చేయడంలో ఈ 3 రకాలు దౌత్య యుద్ధము, ఆర్థిక యుద్ధము, అట్లాగే అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలో మనం చేస్తున్న క్రమంలో ఇప్పుడు మనం ఈ ఈ దాడులు ఏవైతున్నాయి వాళ్ళ దాడులను ప్రతి దాడులుగా మనం ఎదుర్కొంటున్నాం అంతే తప్ప మనం దాడులు చేయడం లేదు ఎక్కడ కూడా. వాళ్ళు ఆ ప్రకారం పోతే మాత్రం పాకిస్తాన్ ఏకాకి మిగిలిన ధ్వంసం కావడానికి అతి త్వరలో జరుగుతుందని అనుకుంటున్నాను. గతంలో జరిగిన పొరపాట్లు మనం చెయ్యం. 4 సార్లు మనకు అవకాశం వచ్చినా లాహోర్ దాకా కొట్టకపోయినా, ఇస్లామాబాద్ దాకా కొట్టకపోయినా మనం మళ్ళీ వెనక్కి వచ్చినాం. యుద్ధ నీతిని పాటించి, ఐక్యరాజ్య సమితి సూచనలు పాటించి, సామ్రాజ్యవాదం లేదు కనుక మనం. కానీ ఈసారి ఊరుకునేది లేదు. కనీసం ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని స్వాధీనం చేసుకోకపోతే మన భారత ప్రజలు కూడా క్షమించాలంటున్నాను. అంటే రామ్మోహన్ గారు, ఇటు ఉగ్రవాదంపై అయితే అమెరికా, చైనా దేశాల వైఖరి ఎలా ఉండబోతుంది అంటారు? మంచి ప్రశ్న. ఎందుకంటే అమెరికా అయినా చైనా అయినా జియో పాలిటిక్స్ చేస్తారు వాళ్ళు, ఎవరైనా. మనం కూడా చేస్తుంది అదే. జియో పాలిటిక్స్ అంటే భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి అక్కడ ఎట్లాంటి యుద్ధ నీతిని వ్యవహరించాలి చేస్తాం. ఉదాహరణకు గతంలో ఆఫ్ఘనిస్తాన్ రష్యా ఎందుకు తిష్టవేసి, ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ఎందుకు తిష్టవేసింది అంటే మనకు చైనాతో మనకు మిత్రత్వం, అమెరికాతోని మనకు వ్యూహాత్మకంగా మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బేస్ చేసుకొని అమెరికాతోని యుద్ధం చేయడానికి మనకు రష్యా ఉపయోగించుకుంది కొద్ది రోజులు, 30 ఏళ్ళు. తర్వాత మరొక 30 ఏళ్ళేమో ఇప్పుడు మొన్నటిదాకా అమెరికా ఇష్ట వేసింది. వాళ్ళకి ఇప్పుడు జియో పాలిటిక్స్ లో అది అయిపోయింది. ఇప్పుడు జియో పాలిటిక్స్ లో చైనాకు పాకిస్తాన్ పని ఉంది. ఎందుకంటే వాళ్ళకి అరేబియా మహాసముద్రంలోకి దారి కావాలంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ లో కొంత భాగం, మనకు పాకిస్తాన్ లో కొంత భాగంతో కిందికి వెళ్ళాలి, వాళ్ళు కరాచీ దాకా వెళ్ళాలి. కనుక వాళ్ళకి జియో పాలిటిక్స్ లో ఇప్పుడు చైనా నాటకం ఆడుతుంది. అమెరికా ఏంటంటే ఎప్పుడు కూడా మన నమ్మదగ్గ మిత్రుడు కాదు. ఇప్పుడు కూడా మనకు రష్యా మనకు నమ్మదగ్గ మిత్రుడు. ఇప్పుడు నెహ్రూ హయాం నుంచి ఇప్పటిదాకా మోడీ దాకా. కనుక అట్లా చూసుకుంటే మనకు అమెరికానేమో ఇప్పటికే సన్నాయి నౌకలు నొక్కుతున్నది. ఏమంటున్నది? ఇద్దరు మిత్రులే నాకు. అంటే ఉగ్రవాద దేశాన్ని నిర్వహించడంలో తప్పు చేస్తుంది కదా. అందుకని పాకిస్తాన్ కూడా అమెరికా మీద మొన్న ఏమన్నదంటే అసలు ఉగ్రవాదాన్ని నేర్పిద్దే మాకు అమెరికా, వాళ్ళ అవసరాల కోసం మనం వాడుకుందని వీళ్ళు అన్నారు. అంతేందుకు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అన్నట్టు అమెరికా అధ్యక్షుడు మొన్నటిదాకా ఉన్న జో బైడెన్ ఏమంటాడంటే అసలు ఆ పాకిస్తాన్ అంత ఉగ్రవాద దేశం ఇంకోటి లేదు అన్నాడు. నేను ఒక ఆర్టికల్ రాశాను జర్నలిస్ట్ గా. ఏమనంటే అయ్యా అనుభవానికి వస్తే తత్వం బోధపడిందా నీకు? మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళు తిష్ట వేసుకున్నావు కదా, మరి అప్పుడేమైంది? ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసుకొని పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది నువ్వు కదా. ఇప్పుడు అత్యంత ఉగ్రవాద దేశం అని ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? మన ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్ దొరికింది కదా మీకు, మనం చంపేసింది కదా మీరు. అంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న క్రమంలో మీకు ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ఎట్లా తెలుస్తుంది అని అంటున్నారు. అందుకనే చైనానేమో తనకు జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ వైపు ఉంటుంది, కానీ ఆయుధాలు సప్లై వరకే అవుతుంది అనుకుంటా, ప్రత్యక్ష యుద్ధంలో దిగదు. ఇక అమెరికానేమో గోడ మీద పిల్లలాగా ఉంటది, వాళ్ళకి ఆర్థిక అవసరాలు ముఖ్యం కనుక. ముఖ్యంగా చైనాను వీక్ చేద్దాం అనుకుంటే భారత్ వీక్ అయితే వాళ్ళకి నష్టమే కనుక మన వైపు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ గోడ మీద పిల్లి ఎప్పుడు ఇటు తూపుతుందో తెలియదు. ఇటుపైతే మనకి రష్యా మాత్రం మన మిత్రపక్షంగా ఉంటుంది. బ్రిటన్ కానీ ఇతర యూరోపియన్ దేశాలు కూడా నైతికంగా మనకైతే మద్దతు ఇస్తున్నాయి. ఆర్థికంగా చేయలేవాళ్ళు, లేకపోతే వాళ్ళే ఆర్థికంగా నష్టపోయినారు. బ్రిటన్ ఎంత అధ్వానంగా ఉంది, ఆర్థిక మాంద్యంలో ఉంది కనుక ఆర్థికంగా ఎవరు అవసరం కూడా మనకు లేదనుకుంటున్నాను. అవసరమైతే యుద్ధ టాక్స్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారు భారత ప్రజలు. ఎందుకంటే గతంలో 71 యుద్ధం తర్వాత నేను అప్పుడు 15 ఏళ్ళ పిల్లవాడిని, 14 ఏళ్ళ పిల్లవాడిని, కానీ అప్పుడు యుద్ధ ట్యాక్స్ వేశారు. మనకు సెస్ అంటారు కదా, విద్యా సెస్ ఎట్లా వేస్తారో అది భరించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం సర్వ విధాల సన్నద్ధంగా ఉన్నాం. మనకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలని మద్దతు ఇవ్వక అనివార్యమైన పరిస్థితి తీసుకొస్తున్నాం. ఒక దశలో ఈ ప్రపంచ దేశాలను బాధపడాల్సింది ఏంటంటే మేము భారత్ చేసిన పని మనం ఏమైంది చేయలేకపోయాం ఇప్పటిదాకా. భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పీచమార్చింది కదా అని రేపు బాధపడే పరిస్థితి, పాశ్చాత్య పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. చైనా ఖచ్చితంగా అటువైపు ఉంటుంది. దానికి ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, భౌగోళిక ప్రయోజనాలు ఎక్కువనే కనుక పాకిస్తాన్ వైపు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అంటే వన్స్ రామ్మోహన్ గారు, ఇటు యుద్ధంతో ఇరు దేశాల్లో అయితే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటారు? ఎప్పుడు కూడా పోరు నష్టం పొందులా. ఎందుకంటే ఎప్పుడైనా సరే యుద్ధాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎవరైనా యుద్ధాన్ని వ్యతిరేకించాల్సి, యుద్ధం మొదలుపెట్టిన మన చేతిలో ఉంటుంది కానీ ఆపడం మన చేతిలో లేదు.
ఉదాహరణకు మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పుడు ఉక్రెయిన్ చాలా చిన్న దేశము, విప్లవీకము, అది ఎంతసేపు ఉంటుంది, మా అయితే 3 రోజులు 4 రోజులు ఉంటాను. నేను ఒక ఉదాహరణ చెప్పాను. మన జలుబు మనకు మామూలుగా దగ్గు పడితే, జలుబు పడితే మందు వాడితే వారం రోజులు తక్కువ అవుతుంది, వాడకపోతే వారం రోజులు తక్కువ అవుతుంది, వాడితే 7 రోజులు తక్కువ అవుతుంది అని సాగుతున్నాయి. అంటే ఏమైంది, 4 ఏళ్ళుగా నడుస్తుంది ఆ యుద్ధం, ఎక్కడ ఆగిందా? ఏమవుతుందంటే యుద్ధం మొదలుపెట్టిన తర్వాత యుద్ధం ఆగడం చాలా కష్టం. ఒకటి ఏంటంటే పాకిస్తాన్తో మన గతానుభవం దృష్ట్యా వారం 10 రోజులు ఆగుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఓడిపోతున్నారు, ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేచి వస్తున్నారు, మనం కూడా తీసుకొని. వాళ్ళు ఆర్థికంగా లేరు, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఆర్థికంగా బతికి నడుతుందని IMF ను. ఇప్పుడు ఏమంటున్నానంటే మింగం వెతుకులేదు కానీ మీ సభకు సంపే గవర్నమెంట్ లాగా ఈ యుద్ధాన్ని తెలుసుకున్నారు. వాళ్ళు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ రావులపేటలో పెద్ద ర్యాలీ జరిగింది, ఇవాళ లాహోర్లో కూడా ర్యాలీ జరగబోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే అవసరం యుద్ధాన్ని మీద ఎందుకు వస్తున్నారు, మా ప్రజలు నష్టం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మన రాజకీయ పార్టీలు ప్రజలు కూడా వీధుల్లోకి వస్తున్నారు. అది వారి మంచి గుణపాఠం కావాలి. కానీ సైన్యము అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు కానీ ఏం చేయలేవు. సైన్యం ఇప్పుడు అప్పర్ హ్యాండ్ ఉన్నది. పాకిస్తాన్ ప్రధాని స్వయంగా ఇప్పుడు బంకర్లకు వెళ్ళిపోయిందా, లేకపోతే దాక్కున్నాడా, లేకపోతే పారిపోయినా తెలుస్తలేదు. మనకు అక్కడి సైన్యాధ్యక్షుడు కూడా ప్రకటనలు చేస్తున్నారు కానీ ఎక్కడ తెలవడం లేదు. ఇప్పుడు సైన్యమే పూర్తిగా లీడ్ చేసి యుద్ధాన్ని నడిపిస్తుంది కనుక అతి త్వరలో మన దాటికి తట్టుకోలేక ఇప్పటికే కరాచీ ఓటర్ స్వాధీనం చేసుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఈ లాహోర్ నుంచి పొందుకొని అనేక నగరాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఇంకో 2-3 రోజులు పూర్తవుతుంది. అప్పుడు ఏమైందంటే మళ్ళీ విడిచిపెట్టే వస్తాం తప్ప వాళ్ళు తీసుకోం మనం. కానీ జమ్మూ కాశ్మీర్ లోని పక్కనే ఉన్న మన POK ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఈసారి స్వాధీనం చేసుకోకుండా స్వయంకృత అపరాధమనే ప్రజలు కూడా భావిస్తారు కనుక POK వరకు మనం పరిమితం అవుతామని నేను అనుకుంటున్నాను. మోహన్ గారు 1 మినిట్ ఉండరు అట్లనే. సో మనతో పాటు ఇంకో జూమ్ లో జాయిన్ అవుతున్నారు కల్లర్ మాచర్ల భిక్షపతి గారు, తెలంగాణ ఎక్స్ సర్వీస్ అధ్యక్షులు. నమస్తే అండి కల్లర్ మాచర్ల గారు. ఎస్ చెప్పండి. ఇప్పుడు మీరు సామాన్య పౌరులపై అయితే పాక్ కాల్పులకు తెగబడుతోంది కదా, సో అంతర్జాతీయ సమాజం ముందు అంటే దాయాది కుట్రలకు కుయుక్తులు బయటపడినట్లేనా? బై నేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలండి. పాకిస్తాన్ బై నేచర్ ఏంటంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ యుద్ధ నీతి అంటూ ఉండదు. వాళ్ళకి యూనిఫామ్ నాన్ యూనిఫామ్ లో ఉన్నటువంటి 2 రకాల ఆర్మీ ఉంటుంది. సో నాన్ యూనిఫామ్ లో ఉన్నటువంటి వ్యక్తులకి రూల్సే ఉండవు, వాళ్ళు మిలిటెంట్స్ అంటాం మనం. సో ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, ఒక టార్గెట్ లేకుండా. సివిలియన్స్ పైనే కదా, సివిలియన్స్ పైన ఇప్పుడు బాంబే బ్లాస్ట్లు కావచ్చు, పార్లమెంట్ అటాక్ కావచ్చు, తాజ్ పైన అటాక్ కావచ్చు, మొన్న పహల్గామ్ అటాక్ కావచ్చు, ఇవన్నీ నార్మల్ ఇన్నోసెంట్ వాళ్ళకి ఏదో డిఫరెంట్ టాక్టిక్స్ అన్నట్టు అంతే. జస్ట్ టు షో దేర్ ప్రెజెన్స్. వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నట్టు ఒక సంస్థ చెప్పడం, వాళ్ళ బతకడం, మనకు ఒక మెసేజ్ ఇవ్వటం, అది ఒక వాళ్ళకు ఇంటిగ్రల్ పార్ట్ అన్నట్టు. ఇది అది ఆర్మీ పైన లేకపోతే సివిలియన్స్ పైన, అది ఇన్నోసెంట్ ప్రాణాల ఆర్మీ ప్రాణాల వాళ్ళకి డజంట్ మేక్స్ మచ్ డిఫరెన్సెస్. ఎస్ భిక్షపతి గారు 1 మినిట్ అండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర గారు, ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడండి ఒకసారి. సార్ నమస్తే అండి. హలో సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇంతకు ముందు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి, 2 సార్లు మనం పాకిస్తాన్ మీద విజయం సాధించగలిగాం. అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు మనకి మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు మనం యుద్ధానికి సన్నద్ధం అయిపోయాం అని చెప్తున్నాం కాబట్టి అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి ఎలాగండి కంపేర్ చేయాల్సి ఉంటుంది? సార్ ఇక్కడ ఏంటంటే మనము దీన్ని ఒక 2-3 యాంగిల్ ఆలోచించవచ్చు సార్. అప్పటి పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకి మనం పాకిస్తాన్ తోటే యుద్ధం గురించే మాట్లాడితే అది ద డిమాండ్ ఆఫ్ ద వార్ వాజ్ ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వార్ వాజ్ డిఫరెంట్. 71 వార్ ఏదైతుందో ఇట్స్ ఏ సపోర్టింగ్ టు బంగ్లాదేశ్, బేసికలీ బంగ్లాదేశ్. అవును. సో ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయండి. సో అక్కడ ఆబ్జెక్టివ్స్ అనేది అప్పటి ఆబ్జెక్టివ్స్ కి ఇప్పటికి సో బోత్ ఆర్ డిఫరెంట్. ఇప్పటి ఆబ్జెక్టివ్లు అసలు మనకు POK ఆక్యుపై చేయడం అనేది కూడా మనకు ఒక ఆబ్జెక్టివ్ కాదు. మనం POK అనేది ఆక్యుపై చేయకుండా, POK అనేది మనది. సో మనది ప్రపంచ దేశాలతోటి మాట్లాడుకుంటూ ఒక దౌత్యంతో తీసుకోవాలనే ఆబ్జెక్టివ్ తోటి నడుస్తున్నారు, అదొకటి. సో ఆబ్జెక్టివ్ పోతాడు. రెండోది ఏంటంటే అప్పుడున్నటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్స్
అండ్ అప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్న టెక్నాలజీ అసలు దెర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్. మన దగ్గర ఇప్పుడు పర్టికులర్ గా మోడీ గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు వచ్చినప్పటి నుండి ఇప్పుడు నేను 22 years ఆర్మీలో చేసింది చూసినప్పుడు నేను అక్కడ కాకుండా నేను 22 years కంపారిజన్ చేస్తే నేను జాయిన్ అయినప్పుడు వెన్ ఐ వాజ్ కమిషన్డ్ ఇన్ ఆర్మీ ఇప్పటికీ బార్డర్ సెక్యూరిటీలో ద సర్వలైన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రిసిషన్, ద ఫైర్ పవర్, ద క్వాంటిటీ ఆఫ్ ద వెపన్స్ అండ్ టైప్ ఆఫ్ వెపన్స్, ద టెక్నాలజీ ఆఫ్ వెపన్స్ అసలు చాలా చేంజ్ చేస్తారు. బట్ వేరే పాకిస్తాన్ మాత్రం అక్కడే ఆల్మోస్ట్ పెద్దగా ఏదో వాళ్ళు లాంగ్ రేంజ్ మిజైల్స్ పైన ఏదో పోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ భిక్షపతి గారు మీ వీడియో మ్యూట్ లో ఉందండి, ఒకసారి క్లియర్ గా రావట్లేదు. ఏదైతే ఉంటుందో మనదేంది విపిఎస్ఎల్ కమ్యూనికేషన్ అనేది సరే. మీది ఇందాక కొంచెం సిగ్నల్ సరిగ్గా లేక కొంచెం ఫ్రీజ్ అయ్యిందండి. చెప్పండి భిక్షపతి గారు. సార్ సో మనకున్నట్టు టెక్నాలజీ ఇండిజినియస్ టెక్నాలజీ, కొన్న టెక్నాలజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ ఉంది అనుకోండి, రష్యన్ మన కొలాబరేషన్ తోటి మనం ఇండిజినియస్ గా ప్రొడ్యూస్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పటికీ, ఇందిరాగాంధీ ఉన్నప్పటి సిచ్యువేషన్స్, మనకు మెజారిటీ ఏదో కంట్రీ సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అప్పుడు లేదు. ఇందిరాగాంధీ పోయినప్పుడు అప్పుడు దిస్ థింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ సింపుల్ రిఫ్యూజ్. బట్ వేరాజ్ మోడీ గారు ఒకసారి టెక్నాలజీ పెంచుతూ, ఒకసారి ఎకనామీ పెంచుతూ, ఒకటి మనకి వన్ ఆఫ్ ద ప్రాబబ్లీ లాస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా I think around 10 days back, and it is going to be around 20 days back, it is going to be fastest economical resource page to మనకి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా చాలా దగ్గరలో అయిపోయింది సార్. అంటే భిక్షపతి గారు ఇక్కడ మనం సబ్జెక్ట్ భిక్షపతి గారు ఒక్క నిమిషం అండి. భిక్షపతి గారు, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అప్పట్లో వచ్చి ఒక కాజ్ కోసం చేశారని మీరే చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే మనం తీవ్రవాదులు ఏదైతే అటాక్ చేశారో దానికి మనం ఆ తీవ్రవాద స్థావరాల మీదే మనం వెళ్ళి దాడి చేసాం, కానీ పాకిస్తాను డిఫెన్స్ శిబిరాల మీద ఎక్కడ మనం దాడి చేయలేదు, అక్కడ ఉన్న సివిలియన్స్ మీద కూడా అటాక్ చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు వాళ్ళ స్టాండ్ని ప్రకటించాల్సిన ఒక పరిస్థితి, నిర్బంధం ఏర్పడిందని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మన తీవ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు పోరాడుతున్నాయి, అన్ని దేశాలు కూడా ఈ విషయంలో బాధితులుగానే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయడానికని మనం తీసుకుంటున్న ఈ యాక్షన్కి ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి మద్దతు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? సంపూర్ణ మద్దతు ఉంటుంది సార్. మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికా పైన కూడా ఇది అటాక్ జరిగింది కదా, కాబట్టి ఎక్కడ జరగలేదు. వీళ్ళకు బేసిక్ ఆలోచన ఐడియాలజీ అనేది డిఫరెంట్, ఏది ఉగ్రవాదుంది కనుక ప్రపంచ దేశాలు ఎట్టి పరిస్థితుల శాంతిని కోరుకుంటున్నాయి, ఎకనామికల్ గ్రోత్ కోరుకుంటున్నాయి, టెక్నాలజీతో డెవలప్మెంట్ కోరుకుంటున్నాయి, మైత్రిని కోరుకుంటున్నాయి. మనకు తప్పని పరిస్థితులు కాకపోతే ఏంటంటే మనకు పర్టికులర్ మనకు ఇంతకుముందుకు స్పీకర్ వాళ్ళు స్పోక్ వెరీ కరెక్ట్లీ. అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, సపోర్ట్ చేస్తారా చేయరా, చిరకాల మిత్రుడు రష్యా అనేది ఏదైతే ఉంటుందో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ ఇష్యూ ఏంటంటే వెన్ టాకింగ్ అబౌట్ ది సపోర్ట్ అనేది అయితే వాట్ ఐ ఫీల్ ఈస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్ అనేది మనం ఒకటే కాకుండా గ్లోబల్ పీస్ కొరకు మనం టెర్రరిజంకి అగెనిస్ట్ మనం చేస్తున్నాం కనుక డెఫినెట్ గా మనం ఇది సానుభూతి కాదు, సపోర్ట్ లాగా మనకు వస్తుంది కూడా. అంటే భిక్షపతి గారు, బిన్ లాడెన్ దొరికింది కూడా పాకిస్తాన్లోనే అనేది మనకు ఓపెన్ సీక్రెట్. దాంతోపాటు చాలామంది నిషేధిత తీవ్రవాద సంస్థలకి నిలయంగా ఉంది పాకిస్తాను. అయినా కూడా ఇంతవరకు అమెరికా కానీ ప్రపంచ దేశాలు కానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం, వాటి మీద నిషేధం విధిస్తున్నాం అని చెప్తున్నాయి, కానీ పాకిస్తాన్లో ఈ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయని తెలిసినా కూడా ఎందుకు వాళ్ళ స్టాండ్ అనేది అంత స్పష్టతగా ఉండట్లేదు అని మీరు అనుకుంటున్నారండి? సార్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రపంచ దేశాలు అంటే అన్ని దేశాలు కాకుండా టాకింగ్ అబౌట్ ప్రిసైజ్లీ రెండు కంట్రీస్ మనం మాట్లాడతాం. ఒకటి ఏంటంటే దేర్ ఆర్ 2 reasons. ఒకటి మన ఇండియా అనేది టెక్నాలజీ అండ్ ఎకనామికల్ గా చాలా ఎదుగుతుంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఇది సూపర్ పవర్ అయిపోతుందనే ఒకటి భయభ్రాంతులు అనేవి కొన్ని దేశాలకు ఉండే ఉంటుంది. పర్టికులర్ గా చైనా ఉన్న అమెరికాకు ఉండే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. సో దానికి వాళ్ళకి అగెనెస్ట్ గా వాళ్ళు ఒక ఏమంటుంటే చౌతి తల్లి ప్రేమ అనేలాగా ఉన్నట్టుగా. రెండోది ఏంటంటే మనకు టెక్నాలజీ అనేది టూ మచ్ మన డెవలప్ అవుతుంది కనుక
మనకు ఆపడాలి. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చైనా విషయానికి వస్తే, చైనా చైనా అండ్ అమెరికా అనేది ఒక ట్రేడ్ వార్ఫేర్ అనేది మనకు ఓపెన్ సీక్రెట్. అదే అంటే నేను చైనా గురించి మాట్లాడట్లా. అమెరికా అనేది సఫరర్ కదా, ట్విన్ టవర్స్ కూల్చేశారు, బిన్ లాడెన్ దొరికింది అక్కడే పాకిస్తాన్లోనే. అయినా కూడా అమెరికా తన స్టాండ్ని స్పష్టంగా వాళ్ళు వైఖరిని తీసుకుని నిషేధం విధిస్తున్నారు, కానీ వాటిని అంతమొందించడానికి ఏ చర్యలు తీసుకోవట్లేదు అనేది మొదటి నుంచి ఒక విమర్శ ఉంది కదా అని అడుగుతున్నాను. డెఫినెట్ సార్, మీరు అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ డాక్టర్ అనే ఒక ప్రతి ఒక్క కంట్రీకి ఒకటి ఉంటుంది సార్. ఆ ప్రతి ఒక్క కంట్రీ ఏంటంటే అమెరికన్ డాక్టర్ అనేది ఏంది, ఆర్మ్స్ అమ్యునిషన్ తయారు చేయడం, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఓపెన్గా ఉన్న అందరికీ తెలిసిందే. సో పాకిస్తాన్కి ఆర్మ్స్ ఇచ్చేసి పాకిస్తాన్కి స్ట్రెంథన్ చేసేసుకొని సో ఇండియా ఎకనామిక్ డెవలప్ కాకుండా చూడడం అనేది అమెరికన్ టార్గెట్. అయితే చైనా టార్గెట్ ఏంటంటే చైనాకి ఇటువంటిది లేకుండా సిపెక్ అనే రూట్లోకి వెళ్ళిపోయి అక్కడ వరల్డ్ ట్రేడ్ నోట్స్ వానికి చేతులు తీసుకోవాలని చైనా ఇంట్రెస్ట్. సో ఇక్కడ వాళ్ళు కొన్ని అమెరికా డెఫినెట్ గా మనకు సెవరల్ ఎవిడెన్స్ బేస్డ్ మనకు ఉన్నాయి. వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉన్నాయి మనకు ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడ చూసినా కానీ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది, వాళ్ళ యొక్క ప్రొవకేషన్ అనేది, వాళ్ళ సపోర్ట్ అనేది డైరెక్ట్ నార్త్ కొరియా, సౌత్ కొరియా ఒక దగ్గర, యుక్రెయిన్, రష్యా దగ్గర ఒక దగ్గర, వాళ్ళు ఏంటంటే వాట్ ఈస్ బేసికల్లీ ఇట్స్ బిజినెస్ ఫర్ దెమ్. ఓకే భిక్షపతి గారు, ఇప్పుడు వస్తుంది కాబట్టి ఒకరిని సపోర్ట్ చేయడం, ఒకరిని డిస్కరేజ్ చేయడం, ఒకరిని సపోర్ట్ చేయడం, ఆ విధంగా ఎకనామిక్ తయారు చేసుకోవడమే వాళ్ళకు. ఓకే, మీరు డిఫెన్స్లో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక విషయం అడుగుతున్నా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మనం మాట్లాడుకుంటే, మనం ఇంతవరకు వచ్చి ఈ పాకిస్తాన్ డిఫెన్స్ క్యాంప్స్ మీదకి వెళ్ళి మనం దాడి చేయలేదు, అక్కడ ఉన్న సివిలియన్స్ మీద కూడా దాడి చేయలేదు. కానీ వాళ్ళు వచ్చి మన సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు. మన సరిహద్దు ప్రాంతాలైన గుజరాత్, పంజాబ్, అదే రకంగా మనం జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి రిటాలియేషన్ మన దగ్గర నుంచి ఎలా ఉండే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? రిటాలియేషన్ లో మనం ఆల్రెడీ చూసినాం సార్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని ఒక సేఫ్టీ ప్లేస్ కు మొబిలైజ్ చేసి డిస్ప్లే చేసాం. సో అర్థమైంది ఇక్కడ వాళ్ళు ఏవైతే చర్యలు చేస్తున్నారో అటువంటి చర్యలు మనం ఆల్మోస్ట్ చేస్తున్నాం. నిన్న చేయాలి కాదు, వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి మనం కూడా అటాక్ చేయడానికి ఆ పరిస్థితులు దారి తీస్తున్నాయని మనం అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు సార్. తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్నాయి అన్నీ అవే కదా. కాబట్టి ఇప్పుడు రజోరీలో మనకి ఎక్కువ పెద్ద ఎత్తున సివిలియన్స్ డ్యామేజ్ అయింది. సో అందుకే ఆఫ్టర్ దిస్ రివ్యూ మీటింగ్, ఈ రోజు రివ్యూ మీటింగ్ తర్వాత ద వార్ టాక్టిక్స్ లో, ఈ ఆపరేషన్ టాక్టిక్స్ లో ఏమన్నా చేంజెస్ వస్తుంది. ఇంకా మనం పీస్ లవింగ్ కాబట్టి ఇన్నోసెంట్ ప్రాణాల మీద ఎటువంటి నష్టం కాకుండా, పర్టికులర్ గా పిఓకేలు ఉన్నటువంటి మన మిత్రులకు ఎటువంటి నష్టం కాకుండా, సో ఇండియన్ ఫోర్సెస్ అండ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హీ విల్ టేక్ కేర్. ఓకే భిక్షపతి గారు, ఒక్క నిమిషం రామ్మోహన్ గారిని ఒక సబ్జెక్టు మనం పొలిటికల్ రిలేటెడ్గా ఒకటి అడుగుదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రామచంద్ర, నమస్కారం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఇంతకుముందు 2 సార్లు మనం యుద్ధం గెలిచాము, లాల్ బహదూర్ శాస్త్రి టైంలోనూ ఇందిరాగాంధీ టైంలోనూ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కానీ అప్పుడు ఆ 2 సందర్భాల్లో కూడా మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పీఓకే విషయంలో ఎందుకు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు అనుకుంటున్నాం మనం. ఇప్పుడు భిక్షపతి గారు కూడా అన్నారు, మీరు కూడా అన్నారు, పీఓకే మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు మనం ఒకవేళ యుద్ధం కనుక జరిగితే పీఓకేని ఎలాగ మనం తిరిగి తీసుకోవాలనే దాని మీద ఫోకస్ చేయొచ్చు అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో అప్పట్లో అవకాశం ఉండి కూడా ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారండి? గత జల సేతుబంధనం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ తప్పనిసరి అవసరం కూడా ఉంది. ఎందుకంటే అంటే అవకాశాన్ని మన ఇండియా మిస్ అయింది అనుకోవచ్చా? నేను అడుగుతున్నది అది. అప్పట్లో గత పొరపాటు ఉన్నాయి. అంతెందుకు 47-48లో యుద్ధం అప్పుడు కూడా మనకు హరి సింగ్, రామచంద్ర గారు హరి సింగ్ మనకు బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు మనకు మొత్తం అంతా ఆ కాశ్మీర్, ఆయన ఆధీనంలో కాశ్మీర్ మనకు అప్పచెప్పిండు. అంటే లేట్ చేసాం, కానీ అప్పటికే పీఓకే అక్కడ దాకా లైన్ ఆఫ్ కంట్రోల్ దాకా చూసుకొని మనం ఒప్పుకున్నాం. అది పెద్ద పొరపాటు, మొట్టమొదటి పొరపాటు అది. తర్వాత పొరపాటు ఏంటంటే మీరన్న 65 యుద్ధంలో కూడా మనం చాలా దూరం వెళ్ళిపోయినాం. కానీ అంతర్జాతీయ సూత్రాలు, అంతర్జాతీయ నియమాలు అనుసరించి మనం భూభాగాన్ని గెలుచుకోవడం కాదు, మళ్ళీ మనం వెనక్కి వచ్చాం. అప్పుడన్నా కనీసం పీఓకేని తీసుకోవాల్సి ఉంటుంది. మూడోసారి మీరు అన్నది కరెక్ట్. 71లో అయితే ఆ 93,000 మంది యుద్ధ ఖైదీలను మనం పట్టుకొని పాకిస్తాన్ వాళ్ళకి అప్పచెప్పేసింది. దుర్మార్గం ఏంటంటే కొన్ని వందలాది మంది మనం యుద్ధ ఖైదీలను వాళ్ళు ఇప్పటికి కూడా విడుదల కాని వాళ్ళు ఉన్నారు. అభినందన్ లాంటి వాళ్ళైతే మొన్న పొరపాటున పోతే వాళ్ళని విడుదల చేయడానికి ఎంత కష్టంగా చూసినాం కదా మనం. కనుక ఏముందంటే
పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధ నీతిని పాటిస్తలేదు. మనకు ప్రపంచ అంటే రామ్మోహన్ గారు మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ లాస్ అనేవి మన ఇండియాకే వర్తిస్తున్నాయి, కానీ పాకిస్తాన్ దాన్ని ఎప్పుడు గౌరవించిన సందర్భం లేదు కదండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. రిజిస్టర్ స్కూల్స్ ఉంటాయి, అన్ రిజిస్టర్ స్కూల్స్ ఉంటాయి. రిజిస్టర్ స్కూల్ మీద పడతారు ఎవడైనా కదా. ఇప్పుడు మీరు మంచోళ్ళు కనుక మరక లేని వాడి మీద చిన్న మరక పడ్డా మరక అంటారు కనుక మనం పాటిస్తున్నాం. పాటించని వాడికి ఏం నీతి ఉంటుంది? వాడికి నీతే లేదు. మనం ధర్మ యుద్ధం చేస్తున్నాం, అధర్మ యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, కనుక నీతి లేదు. ఇవాళ కాదు, కురుక్షేత్ర యుద్ధం నుంచి చూస్తున్నాం మనం. అధర్మ యుద్ధము తాత్కాలికంగా గెలుస్తుంది, కానీ శాశ్వతంగా సత్యమేవ చేతే సత్యమే గెలుస్తుంది. కానీ ఆ ఓపిక పడుతున్న కొద్ది ఏమవుతుందంటే 4 సార్లు, మీరన్నా 2 సార్లు కాదు, 4 సార్లు యుద్ధంలో మనం కార్గిల్ యుద్ధంతో సహా గెలిచినట్టే లెక్క. కానీ మన భూభాగంలో గెలిచామండి, వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొట్టిన 2 సందర్భాలే కదా. అంటే కొట్టి వచ్చేసినాం. పాకిస్తాన్ పిఓకేలో కొట్టి వచ్చినాం, పిఓకే దాకా తరిమినాం. వాళ్ళ భూభాగానికి అయితే మనం 3 సార్లు వెళ్ళినట్టే కదా. 47-48 వెళ్ళినాం, 65 వెళ్ళినాం, అట్లా 71 కూడా వెళ్ళినాం. అందుకని నేనేమంటున్నాను రామచంద్ర గారు, ఇప్పుడు ఏమైందంటే జియో పాలిటిక్స్ లో మనం కొన్నిసార్లు తగ్గాల్సి ఉంటుంది, కొన్నిసార్లు హెచ్చాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకే తీరు ఉండదు. ఇవాళ మంచి అవకాశం అంటున్నాను నేను. 2 ఒక కుట్రను భగ్నం చేశాం. వాళ్ళు ఏమనుకున్నారు, భారతదేశంలో అంతర్యుద్ధం సృష్టించాలి, హిందువులని కాదు, అంతకుముందు పిచ్చివాడి చేతిలో రాయాలి కనుక అంతర్యుద్ధం సృష్టించాలంటే హిందువులను పేల్చాలి, హిందువులను చంపాలి, అప్పుడు వీళ్ళు కొట్టుకొస్తారనుకుంటారు. కానీ మన భారతదేశం పూర్తిగా సమయంలో పాటించింది. పౌరులు భాషలకు, మతాలకు, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా స్పందించడం, ఇవాళ నిలబడ్డాం. 2వ యుద్ధం కూడా వాళ్ళు చేయబోయింది, అది కూడా ఫెయిల్ అయింది. అది కూడా చెప్తాను నేను. ఉదాహరణకు మన భారత సైన్యాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. సిక్కుల స్వర్ణ దేవాలయం మీద ఇందిరాగాంధీ దాడి చేసిన దాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చి సిక్కులు మీకు ఎందుకు బుద్ధి లేదా అనే మాట మాట్లాడారు. అంటే సైన్యంలో ఉన్న సిక్కులను ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి. కానీ వాళ్ళు ఏం చేసిన, మనం యోగితా సింగ్ తీసుకొచ్చి ముందర పెట్టాం. అంటే చూసిన మా సైన్యంలో అసలు నిజంగా చెప్పాలంటే మొత్తం సైన్యంలో పంజాబీలు, ముఖ్యంగా సిక్కులు ఉన్నంత నిబద్ధత మనం కూడా ఉంటాం కాదంటే, వాళ్ళ నిబద్ధత ఇంకా అంతకంటే ఉన్నతమైంది అంటున్నారు. అట్లాగే ముస్లింల గురించి కూడా అట్లాగే మాట్లాడారు వాళ్ళు. కానీ వాళ్ళ సోఫియా ఖురేషి మనం తీసుకొచ్చి కూర్చోబెట్టాం కదా. అందుకని మన భారత సైన్యంలో మతాలకు అతీతంగా అందరూ పనిచేస్తున్నారని చెప్పడం కోసమే ఉదాహరణ చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా నో ఫస్ట్ యూజ్ పాటిస్తున్నాం. నో ఫస్ట్ యూజ్ లే ఇప్పటికి పోతున్నాయి. ఇప్పటికి యుద్ధం మొదలు కావాలి, ఆట మొదలైంది అంటున్నాను. యుద్ధం మొదలు కాలే. ఈ యుద్ధం మొదలు కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చేస్తున్న దుశ్చర్యలకు తప్పనిసరి సమాధానం చెప్తూ నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పాకిస్తాన్ 3 దేశాలకు విడిపోబోతుంది అంటున్నాను నేను. ఖచ్చితంగా ఇప్పుడు సందు చూసుకొని వాళ్ళు బెలూచిస్తాన్ వాళ్ళు ఇప్పటికే సైనికులు చంపేస్తున్నారు, క్వెట్టా దాకా వచ్చేసిండ్రు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేశాన్ని ఏర్పరచుకుంటారు. అదే ఆనాడు 71 లో బంగ్లాదేశ్ ఎట్లా ఆవిర్భవించిందో వాళ్ళ బెలూచిస్తాన్ ఒక దేశంగా ఆవిర్భవిస్తుంది. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో భాగం తీసుకోకపోవచ్చు. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఈ తీవ్రవాదులు అనే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు మీరు చూసారంటే పాకిస్తాన్ లో వాళ్ళు డిఫెన్స్ కోసం బడ్జెట్ కేటాయించకుండా డిఫెన్స్ పేరుతోటి బడ్జెట్ కేటాయిస్తారు, కానీ వాళ్ళు నిర్వహించే శిక్షణా శిబిరాలన్నీ కూడా తీవ్రవాదులకే అనేది పలు సందర్భాల్లో పలు నిఘా సంస్థలు వెల్లడించిన వివరాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పేరుకి వాళ్ళు డిఫెన్స్కే బడ్జెట్ కేటాయిస్తారు, కానీ మొత్తం ఇచ్చే శిక్షణ అంతా తీవ్రవాదులకే. అది కూడా ఏంటి, వాళ్ళకి పెద్ద డిఫెన్స్ తోటి అవసరం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ తీవ్రవాద అంశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ చేస్తున్న ఈ ఏదైతే యుద్ధం అనేది ఉందో దానికి ఏ రకమైన మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? మంచి ప్రశ్న. ఎందుకంటే అందరూ ఇప్పుడు శాకాహారులే, ప్రజల గంప మాధవైంది. అందరూ దేశంలో ప్రధాన దేశాలన్నీ కూడా ఉగ్రవాద చర్యలకు బలైనవి. ట్విన్ టవర్స్ ఇంతకుముందు భిక్షపతి గారు చెప్పినట్టు. కానీ వాళ్ళు ఎందుకు ధైర్యం చేయలేదు అంటే వాళ్ళకి జియో పాలిటిక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద 30 ఏళ్ళు రష్యా, 30 ఏళ్ళు అమెరికా. జియో పాలిటిక్స్ లో వాళ్ళకి అవసరం ఉంది. చైనాతోని అమెరికాకు వైరం కనుక వాళ్ళు, రష్యానేమో అంతర్గత కలహాలతో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 91 తర్వాత. నేనేమంటున్నానంటే ఈ దేశాలు ఎప్పుడో ఈ పాకిస్తాన్ మీద దాడి చేయాల్సి ఉంటుంది. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. రామచంద్రరావు గారు గతంలో మొన్నటికి జో బైడెన్ ఇంతకు ముందు ప్రెసిడెంట్ ఒక మాట అన్నాడు, నేను వ్యాసం రాసిన దాని మీద. 50 ఏళ్ళ జర్నలిస్టులు, 50 సంవత్సరాలు సీనియర్ అంటున్నది. నేనేమన్నానంటే ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడదా? ఆఫ్ఘనిస్తాన్ లో చేతులు కాల్చుకున్నాక ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాద దేశం అని మీకు అర్థమైందా అని అంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎప్పుడో మాట్లాడాల్సింది. ఇంకోటి ఏంటంటే ఉగ్రవాదం అణచడానికి ఏ స్థలానికైనా పోయి కొట్టవచ్చు, ఎక్కడికైనా అంతర్జాతీయ న్యాయ సూత్రం వర్తిస్తుంది చెప్తాం. ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని వ్యతిరేకించదు. ఒక ఉగ్రవాది అలాంటి దేశంలో దాక్కుండా అంటే అమెరికా సిఏ అవుతుంది కదా, వాళ్ళు ఎప్పుడేం చేస్తారు. అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాదులు వీళ్ళందరూ, ఉగ్రవాదులు వీళ్ళు, బ్యాండ్ అందరితో టెర్రరిస్టులు వీళ్ళందరూ. ఖచ్చితంగా. దాంతో ఇంకోటి ఏమైందంటే 2 ఉపద్రవాలను మనము అందరం కలిసి కట్టుకు ఎదుర్కోవాలి రామచంద్రరావు గారు. ఒకటేమో మాదక ద్రవ్యాలు, రెండోది అంతర్జాతీయ ఉగ్రవాదం. ఈ రెండింటిని మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మన పొలంలో ఎలుకలు ఉన్నాయని మన పొలంలో మాత్రమే ఒక రైతు పరిమితమై పనిచేస్తే ఎలుకలు పోవు. ఎలుకల నిర్మూలనకి ఏం చేస్తాం?
చుట్టుపక్కల పొలాలందరినీ కలుపుకొని అప్పుడు సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం పెట్టుకుంటే పోతుంది. ఇది కూడా అంతే. మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి రావాలి. అట్లాగే అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి కూడా ప్రపంచ దేశాలు కలిసి, లేకపోతే ఎవరికి వారు ఎమరాతీలు అయితే కష్టం. కానీ ఈ దెబ్బతోని అంతర్జాతీయంగా ఎవరైతే ఉగ్రవాదుల బారిన పడే దేశాలు రేపు మేము ఈ పని ఎందుకు చేయలేకపోయినాము అని రేపు పొద్దున పాశ్చాత్తాపడే పరిస్థితి వస్తుంది. దానికి మన సంయమనం పనిచేసింది. మన కోపం వస్తే మనం ఏం చేస్తామో చూపెడతాం. కనుక అంతర్జాతీయ ఉగ్రవాదులలో ముఖ్యంగా పాకిస్తానే దానికి అన్నిటికీ జో బైడెన్ ఒప్పుకునేదే కదా, కేంద్రంగా ఉన్నది. కనుక ఆ కేంద్రాన్ని దెబ్బతీస్తే మిగతా దెబ్బతీసే అవకాశం ఉంటది. మిగతా ఉగ్రవాదం ఒకటే రోజులో పోదు. స్పష్టంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులే, పాకిస్తాన్ మీద దాడి చేస్తున్న వాళ్ళు ఇవాళ మన అవసరం కోసం సరే వాళ్ళు ఉగ్రవాదం చేస్తున్న పాకిస్తాన్ దెబ్బతీస్తున్న అదృష్టపడవచ్చు. బెలూచిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులే, వాళ్ళు కూడా రేపు కష్టమే. కనుక వాళ్ళ దేశాన్ని బలవంతంగా కలుపుతున్నారు కనుక వాళ్ళ ప్రాంతాన్ని, దేశం కూడా కాదు ప్రాంతాన్ని బలవంతంగా కలుపుతున్నారు కనుక వాళ్ళకి స్కోప్ ఉంది. ఇప్పుడు చెంపదెబ్బ గోడ దెబ్బ రెండు పడుతున్నాయి పాకిస్తాన్. మనం చెంపదెబ్బ కొడుతున్నాం, అటు పక్కన బెలూచిస్తాన్ వాళ్ళు గోడ దెబ్బ కొడుతున్నారు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదుల ద్వారా పాకిస్తాన్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే పంజాబీలే మొత్తం పెత్తనం చేస్తున్నారు. సైన్యంలో వాళ్ళే, అట్లాగే పంజాబీ సింధు ఈ రెండు ప్రాంతాలు సైన్యంలో వాళ్ళే, రాజకీయాల వాళ్ళే. రాజకీయాలు కొంచెం నాయకత్వం బలపడ్డ ప్రతిసారి సైన్యం ఆధిపత్య ధోరణి చేస్తుంది. సైన్యం కొంచెం వీక్ అయిన సందర్భంలో రాజకీయం ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు చూశాను కదా, ఇప్పుడు మన ముషారఫ్ ఎక్కడి నుంచి వచ్చిండు, సైన్యం నుంచి వచ్చిండు కదా. రాజకీయ అధికారాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ సైన్యం అధికారం చేసుకొని ముషారఫ్ ఏం చేసిందో చూసినా మనం. జాఫర్ షరీఫ్ అయితేంది, నిన్నటి కాక మొన్న ఇమ్రాన్ ఖాన్ అయితేంది, వీళ్ళందరినీ కూడా సైన్యము తమ ఉంచుకుని వాళ్ళని పక్కన పెడుతుంది. అందుకనే ఉగ్రవాద దేశంగా ప్రకటించడానికి ఇది మంచి సమయం అంటున్నాను. వాళ్ళని తప్పు మీద తప్పు చేయిస్తున్నాం. ఇప్పటికి శిశుపాలుడు తప్పులాగా 100 తప్పులు అయిపోయినాయి. ఇక శిశుపాలుని ధర్మ చక్రాన్ని సంధించాల్సింది. అందుకని మనం ఇప్పుడు ఏది విష్ణు చక్రం, సుదర్శన చక్రాన్ని తయారు చేసుకున్నాం S-400. దాని ద్వారా ఖచ్చితంగా ఎస్ రామ్మోహన్ గారు 1 minute అండి. ఇప్పుడు భిక్షపతి దగ్గరికి వెళ్దాము. భిక్షపతి గారు, ఎస్ భిక్షపతి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో అయితే అంటే యుద్ధ సైరన్లు మోగిస్తున్నారు. అంటే ఈ పరిణామాలు దేనికి సంకేతం అంటారు? మేడం ఇక్కడ సంకేతం అనేది వెరీ సింపుల్ ఇష్యూస్. ఇక్కడ ఆన్సర్స్ ఇక్కడ వాళ్ళు మనం చెప్పినటువంటి వాళ్ళు చేసిన చర్యకు ప్రతిచర్యగా మనం 72 hours లో మనం ఒక మంచి లెసన్ ఇచ్చినాం, ఒక మంచి ఫైర్ పవర్ ఇచ్చేసి మంచి ఒక మెసేజ్, ఒక శాంతి సందేశాన్ని వాళ్ళకి ఇచ్చేసినాం. వాళ్ళు దీన్ని అర్థం చేసుకోకుండా యుద్ధ భేరి అనే యుద్ధ సంకేతాలని ఇస్తే మాత్రం దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్. మనకి ఈ 2 days అనేది ఒక క్రూషియల్ లాగా అనిపిస్తుంది. బై మండే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు రివ్యూ మీటింగ్ తర్వాత కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు మన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేది మన ఇండియన్ సైడ్ ఏముంటది అనేది మనకి తర్వాత వాళ్ళ నిన్న మనకు వాళ్ళ ఆల్రెడీ మన ఫైర్ పవర్ను వాళ్ళు చవి చూసింది కాబట్టి సో వాళ్ళకు కూడా మనం మరి అదే రీతిలో కనుక వెళ్ళిపోతే మాత్రం మనది ఆపరేషన్ సింధూర్ అనేది phase 2 phase 3 కాకుండా ఇట్ విల్ ఆపరేషన్ కన్వర్ట్ టు వార్ అనేది మనం వెయిట్ అండ్ వాచింగ్. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు భిక్షపతి గారు ఇప్పుడు పాకిస్తాన్ మన సరిహద్దు ప్రాంతాల్లో ఏ ఏరియాస్ని ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు చాలా మంది వెకేట్ చేయించి పంపించేస్తున్నారు కదా, అక్కడి నుంచి ఖాళీ చేయించేస్తున్నారు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు టార్గెట్ చేసే ప్రాంతాలు ఏవి, మనం ఇప్పుడు సురక్షితంగా ఉండాల్సిన ప్రదేశాలు ఏవి? అంటే వాళ్ళు డిఫెన్స్ శిబిరాలని టార్గెట్ చేస్తారా, లేకపోతే ఏంటి వాళ్ళ టార్గెట్ ఏమయ్యే అవకాశం ఉంటుంది? దాని విషయంలో మన భారత సైన్యం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రెట్రోస్పెక్టివ్ గా మనం అన్ని 3 యుద్ధాలను కనుక పరిగణిస్తే ఎప్పుడు దిస్ వార్ వాజ్ కన్ఫైన్డ్ టు కాశ్మీర్ ఇట్ సెల్ఫ్. జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప మనం క్రాస్ అయింది లేదు, ఇప్పుడు కూడా అంతే. ఎస్, కాకపోతే రాజస్థాన్ ఫ్రంట్ లో అప్పుడు మనకు ఇనిషియల్ గా 47-48 ఓపెన్ కావచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ద రేంజ్ అనేది మనకు అక్రాస్ ది క్రోక్ లైట్ కనుక మన డిస్టెన్స్ చూసుకుంటే కాశ్మీర్ అనేది వాళ్ళకు కాశ్మీర్ అండ్ జమ్మూ అనేది ఇట్ ఇస్ వెరీ నియరర్ వాళ్ళకి. కాబట్టి అక్కడనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగే అవకాశం. కానీ ఇప్పుడు చండీగఢ్ తో పాటు గుజరాత్ లో ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఆ పౌరులందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అనేది మనం మీడియాలో చూస్తున్నాం. మరి ఎందుకు వాళ్ళు ఆ ప్రాంతాలను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చా? ఎంత మనకు యాంటీ మిసైల్ టెక్నాలజీ ఉన్నప్పటికీ మన ప్రికాషన్స్ అనేది 80% చూడాల్సి వస్తుంది కదా సార్. మనకి వాళ్ళు ఒకవేళ కంప్లీట్
ఎల్ఓసి అండ్ ఐబీ కనుక కంప్లీట్ ఓపెన్ అయితే మనకు ఒక ప్రికాషనరీ మెజర్స్ ఇవన్నీ. కానీ నాకు తెలిసిన వార్ విల్ బి కన్ఫైన్ టు ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే మీరు అన్నారు నాట్ క్రాస్ ది అండ్ భిక్షపతి గారు లైన్ ఆఫ్ కంట్రోల్లో ఇప్పుడు మనం దాని వరకే కన్ఫైన్ అవుతుంది అంటున్నారు, కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ పరిస్థితులతో పాటు మనకి చాలా ఏరియాలో షెడ్లింగ్ జరుగుతుందని చెప్పి మనకు వస్తుంది కదా, వాళ్ళ కాల్పులు జరుపుతున్నారు, మన మీద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. లేదు, మనకు ఏ ఒక్క రిపోర్ట్ కూడా మనకు ఒక వేరే జమ్మూ బిరాండ్ చేసినటువంటి రిపోర్ట్స్ పెద్దగా ఏం లేవు సార్ ఇప్పటికి. అండ్ వాళ్ళు ఏం చేసినా అన్నిటికీ మనం న్యూట్రలైజ్ చేసినాం కనుక వాళ్ళది దీంట్లో పెద్దగా సత్యం లేకపోవచ్చు. ఎస్, ప్రివెంటివ్ గా ప్రికాషనరీగా మనకు ప్రిపేర్నెస్, ఇట్స్ ఆల్ ప్రిపేర్నెస్ ఆఫ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు భిక్షపతి గారు నిన్న మనం వచ్చి 2 యుద్ధ విమానాలతో పాటు ఈరోజు ఉదయం చూసామంటే డ్రోన్స్ను కూడా మనం పేల్చేయడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పుడు ఏ రకమైన వ్యూహంతో వాళ్ళు ముందుకు వచ్చేటట్టు ఉంది? మనం ఓన్లీ డిఫెన్స్కి ఏమైనా లేకపోతే అఫెన్స్కి వెళ్తామని చెప్పి మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ విషయంలో? ఇప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో మనం డిఫెన్స్ గానే ఉంటాం సార్, మనం అఫెన్సివ్ గా ఉండవు. దట్ వన్. సెకండ్, అకార్డింగ్ దేర్ రిటాలియేషన్ అనేది మనకు ఇంటెన్సిటీ అనే ప్రిపరేషన్ అనేది మనకు ఒకటి ఏంటంటే అన్నింటిలో మనం ప్రిపేర్డ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏ టు జెడ్ ఏది కావాలంటే అది నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, మనది ఎప్పుడు ప్రిపేర్డ్. ఎందుకంటే మనం ప్రాక్సీ వార్ గత 70 నుంచి ఫైట్ చేస్తున్నాం, మనం ఎప్పుడు డ్రిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎయిర్ ఫోర్స్ డ్రిల్స్, నేవీ డ్రిల్స్, ఆర్మీ డ్రిల్స్. సో మన ఆర్మీలో కానీ మన ఆర్మ్స్ లో కానీ అమ్యునిషన్ లో కానీ ఫైర్ పవర్ లో కానీ మనకి ఎటువంటి షార్టేజ్ లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ రిటాలియేషన్ ఓన్లీ. అంటే ఇది యుద్ధంలో ఒక వ్యూహం అనుకోవచ్చా? మామూలుగా ఏమంటారంటే అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అంటున్నారు, కానీ మీరు దానికి పూర్తి భిన్నంగా డిఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ అఫెన్స్ అన్నట్టు అనిపిస్తుంది మీరు చెప్తున్న బట్టి చూస్తుంటే. 100% డిఫెన్స్ సార్. ఇప్పుడు మనం అఫెన్స్ 80% పోం, అనుకున్న రీసోర్స్ అని డ్రైన్ అవుట్ చేస్తుంది ఫస్ట్ ఆర్మీ. ఒకవేళ లాంగ్ టర్మ్ లో వీళ్ళపైన కంప్లీట్ లార్జ్ స్కేల్ పోవాలంటే మాత్రం అంత తొందరపడి చేసేటువంటి ప్రిమాచ్యూర్ స్టెప్స్ ఇండియన్ ఆర్మీ తీసుకోదు. మాణిక్ షా గారు చేసినట్టుగానే బార్డర్లో వాళ్ళకి బాగా ప్రెషర్ క్రియేట్ చేసేసి వాళ్ళ రీసోర్సెస్ అని డ్రైన్ చేసేసి ఇంటర్నేషనల్ ఇంకా ఐసోలేటెడ్ చేసేసి అప్పుడు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇంత షార్ట్ టర్మ్ లో అఫెన్సివ్ గా పోయడానికి అయితే ఐ డోంట్ థింక్. ఎందుకంటున్నానంటే ఇప్పటికే వాళ్ళు నిన్న రాత్రి నుంచి చూస్తే జనావాస ప్రాంతాల మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ రెడీ అయ్యిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన హ్యూమన్ లాస్ ఎక్కువ అవుతుంది కదా, మన సివిలియన్స్ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే మరి అది భారత్ ఏ రకంగా దాని విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నేను అడుగుతున్నా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగకపోవచ్చు, జరిగినప్పటికీ పూర్తిగా ఇప్పుడు ఒక సంఘీభావమే కాకుండా మనం అందరం ప్రిపేర్ అయి ఉండాలి సార్. అందరం మనం ఓన్ గా మనల్ని ప్రొటెక్ట్. ఇప్పుడు ఎట్రీ మొత్తం ఒక లాంగ్ టర్మ్ నాన్ హీలింగ్ అల్సర్ ఏదైతుందో, ఒక పెయిన్ఫుల్ సోర్ ఏదైతుందో భరతమాతకి, అది పూడ్చబోతున్న సందర్భంలో మనందరూ సపోర్ట్ లో ఏంది, యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మన ఒక్కొక్క ఏరియాలో మనం కొన్ని డ్రిల్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ వార్ పోయినా, ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్ వార్ జరిగినా కానీ పాకిస్తాన్ ఒక 4-5 డేస్ కన్నా ఎక్కువ సస్టైన్ కాలేదు. అంటే ఈసారి అయినా మనకి సొల్యూషన్ వస్తుందా అదే నేను అడుగుతున్నది. మనం వచ్చి హ్యూమన్ లాస్ కి ప్రిపేర్ అయిపోవాలి అంటున్నారు, ఓకే, కానీ ఈసారి ఒక స్ట్రాటజికల్ గా మనం ముందుకెళ్ళి వన్స్ ఫర్ ఆల్ ఈ తీవ్రవాదంతో పాటు ఈ పీఓకే కాశ్మీర్ ఇష్యూకి ఒక సొల్యూషన్ వస్తుందా ఇంటర్నేషనల్ లెవెల్లో? నాకు కనిపించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్, దట్ ఈస్ మన ఇంటిగ్రల్ పార్ట్ అయినటువంటి పిఓకేని తీసుకునే ఆలోచనలు అయితే నాకు అనిపిస్తున్నాయి. అంతే, మనకు ఇంకా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీ, డజంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అదర్ టెరిటరీ ఆఫ్ ది పాకిస్తాన్. పీఓకే అనేది ఒకటే సొల్యూషన్ కాదు కదా భిక్షపతి గారు. ఇప్పుడు మనకి పెద్ద సమస్య ఏంటంటే తీవ్రవాదం అనేది. మనం కాశ్మీర్లో ఆర్టికల్ 370ని సవరించామని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ పూర్తిగా పరిస్థితి మన కంట్రోల్లో ఉందని చెప్పి మనం చెప్పుకున్నప్పటికీ కూడా తీవ్రవాద కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్న విషయాన్ని మనం చూసాం 2-3 సందర్భాల్లో. ఏది, మన కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కూడా, సవరించిన తర్వాత కూడా మనం అక్కడ తీవ్రవాద కార్యకలాపాలను చూస్తున్నాం. అంటే మనం పీఓకేని ఆక్యుపై చేసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ తీవ్రవాదం అనే దాన్ని పాకిస్తాన్ సమర్థిస్తోందని ఎక్స్పోజ్ చేసి దాని విషయంలో మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చూడండి, ఇక్కడ పిఓకే
అప్రాక్సిమేట్లీ 1,00,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది సుమారుగా. బలూచిస్తాన్ ఒక 400-500 స్క్వేర్ కిలోమీటర్లు ఏదో బలూచిస్తాన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు కొంత పార్ట్ అరౌండ్ మనకు ఒక 50,000 అప్రాక్సిమేట్లీ ప్రాబబ్లీ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ అరౌండ్ 40,000 ప్లస్ మనకి ఇక్కడ కొంత చైనా పార్ట్ లో కూడా మనకు పిఓకే మనకు ఒక పాకిస్తాన్ పార్ట్ వాళ్ళ చేతిలో ఉంది. సో ఇక్కడ బలూచిస్తాన్ స్ట్రాంగ్ అయినప్పుడు పిఓకే వెళ్ళిపోయిన తర్వాత తలిబాన్ కూడా అక్కడ మనకు వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ రీసోర్సెస్ అయిపోయిన తర్వాత వీళ్ళకందరికీ ఇంకా కూడా వాళ్ళు ఇంకా ఉగ్రవాదం అని ఒక బేసిక్ కాన్సెప్ట్ వెళ్ళిపోతే ఉగ్రవాదం అనేది వాళ్ళు కోరుకుంటే ఫర్దర్ డ్యామేజ్ కూడా వాళ్ళకే అయిపోతుంది. అంటే మీరు చెప్తున్న ప్రకారం పీఓకేని ఆక్యుపై చేసుకుంటే ఇన్ఫిల్ట్రేషన్ తగ్గుతుందా మనకి? 100% యాక్సెసిబిలిటీ పెరిగిపోతుంది కదా సార్. వీ విల్ బి ఆన్ ద టాప్స్ ఆఫ్ ద పీక్స్. మనకు చాలా ఫైర్ పవర్ చాలా మనకు ఆధీనంలోకి వచ్చేస్తుంది కదా. ఇవన్నీ చాలా టాప్ పీక్స్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ పీక్స్ పాసెస్ అన్ని దీంతో కవర్ అయిపోతాయి. సో చాలా అంటే చాలా పెద్ద ఎత్తున మనకి ఇన్ఫిల్ట్రేషన్ అనేది మనకు ఒక మంచి సురక్షితమైనటువంటి ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ LIC/IB. సో అప్పుడు మనకు హోల్డ్ అనేది బాగా అయిపోతుంది కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాను మనం చేసే ఈ ప్రతీకార దాడి ఒకవేళ చేయాల్సి వస్తే దాన్ని తట్టుకోవడానికి వాళ్ళకి ఏ దేశాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? నాకు తెలిసినంత వరకు ఏ దేశం సపోర్ట్ చేయరు సార్ వాళ్ళకి. ఎందుకు అంటే మనం మూవ్మెంట్ చేసినటువంటి విధానం కనుక చూస్తే మనకు పెద్దగా ఎనిమీస్ ఉన్నటువంటి ఈవెన్ చైనా కూడా మనకి ఎనిమీ కాదు. దే మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రేడ్ ఆబ్లిక్ సీపేక్ లేదో ఉండొచ్చు, కానీ ఇరాన్ కూడా మనకి ఈ రోజు చాలా సపోర్టివ్ గానే మాట్లాడింది. టర్కీ అనేది అసలు కంట్రీనే కాదు, ఒక నెగ్లిబ్ దాని కౌంటే లేదు. అరేబియన్ కంట్రీస్ అన్ని వాళ్ళు ఒక పాకిస్తాన్ ఎప్పుడు ముస్లిం కంట్రీగా పరిగణిస్తలేవు. ఒక ఒరిజినల్ ముస్లింకు ఉండాల్సినటువంటి ముస్లింలకు ఉండాల్సినటువంటి నేచర్ దగ్గర లేదని దే ఐసోలేటెడ్. అమెరికా అటువంటి అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ కావాలనుకుంటే వానికి ఏమన్నా ఆర్మ్స్ అమ్యునేషన్ ఏమన్నా సప్లై చేస్తారో ఏమో, కానీ వాళ్ళకి ఎక్స్టర్నల్ గా దే విల్ నాట్ ఎట్ ఆల్ గివ్ సపోర్ట్. రష్యా ఆబ్వియస్లీ మనకు అసలు ఎక్కడ ఏం కనిపిస్తుందని వాళ్ళతో పోవడానికి ఎవరు అసలు దేని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పోతారు చెప్పండి? ఏదో ఒక కామన్ ఏజెండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉందేముందని. ఇప్పుడు ఒక విషయం అండి భిక్షపతి గారు, ఇప్పుడు ఎవరైతే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో వాళ్ళ మీద ఆంక్షలు విధించడం అనేది ఆనవాయితీ, అవునా కాదా? కానీ పాకిస్తాన్ అనేది తీవ్రవాదులకి స్థావరంగా మారిపోయింది, డెన్ అయిపోయింది తీవ్రవాదులందరికీ కూడా, నిషేధిత తీవ్రవాద సంస్థలకి. కానీ ఇంతవరకు పాకిస్తాన్ మీద ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించడం కానీ వాళ్ళ మీద ఒక హెచ్చరికలు జారీ చేయడం కానీ ఇంతవరకు ఎక్కడ జరిగిన సందర్భాలు కనిపించట్లేదు. యునైటెడ్ నేషన్స్లో కూడా వాళ్ళు పదే ఆ విషయాన్ని మనం ఇండియా ప్రస్తావించినా కూడా అక్కడి నుంచి అలాంటి స్పందన రావట్లేదు. దానికి కారణం ఏమంటున్నారు మీరు? కారణం ఇంటర్నల్ గా అది ఒరిజినల్ మెంటాలిటీ ఆఫ్ ది అమెరికన్ మెంటాలిటీ ఏదైతే ఉందో దాంట్లో వీటో పవర్ లో ఉన్నారు. దే ఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్ మనీ అబౌట్ టువర్డ్స్ ది UN పీస్ కీపింగ్ ఫోర్సెస్. దే ఆర్ హోల్డింగ్ ద ఫోర్ట్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి మనకి పాకిస్తాన్ ఎంత సపోర్ట్ చేస్తే, ఎందుకంటే మనం సూపర్ పవర్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి కనుక మనకు కనుక ఈ పిఓకే మనకు వచ్చేస్తే మనం సెంట్రల్ ఏషియా అండ్ సౌత్ ఏషియా అండ్ ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీకి యాక్సెస్ ఓపెన్ అయిపోతే అండ్ మనకు ట్రేడ్ అనేది పెరిగిపోతే మనం చూస్తున్నారు. ఎప్పుడైతే ఆదిత్య L1 సక్సెస్ అయిపోయిందో, చంద్రయాన్ 3 అయిపోయిందో, ఇవన్నీ చూసేసి సూపర్ ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ఎకనామికల్ వార్ఫేర్. సో ఇది మనకు కనిపించేది ఒక సైడ్ అయితే ఎకనామికల్ అదర్ సైడ్ ఇట్స్ ట్రేడ్ వార్ఫేర్ అనొచ్చు మనకు. సో మనల్ని వీక్ చేయడం అనేది ఏదో ఒక మనం వీక్ చేస్తేనే వాడు టాప్ అయిపోతాడు కదా. సో అందుకని వాళ్ళు అక్కడ వీటో పవర్ లో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఆర్మ్స్ అమ్మొచ్చు, మనల్ని ఎదుర్కొంటూ చేయొచ్చు. ఇట్స్ లుక్స్ లైక్ ఏ క్లియర్ డాక్టరైన్ ఆఫ్ ద అమెరికా. ఓకే, రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇటు పాకిస్తాన్ పై అయితే భారత్ దాడి చేయాల్సి వస్తే బలాబలాలు అంటే ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయి అంటారు? అంటే ఇద్దరు నష్టపోతాం. ఇంతకుముందు రామచంద్ర గారు అన్నట్టు దానికి సమాధానం చెప్తాను. ఎందుకంటే అక్కడనేమో మనం ఇప్పటికీ నీతి పాటిస్తూ యుద్ధ నీతిని పాటిస్తున్నాం కనుక మనం సైనిక చర్య కూడా మొదలుపెట్టానంటే లెక్క ఇంకా వాళ్ళ మీద. కానీ వాళ్ళు పౌరుల మీద దాడులు చేస్తున్నారు. నిన్న కాక మొన్న
మొదటి సింధూరు మన మొదటి ఫస్ట్ దానిలో చూసుకుంటే మాకు 15 మంది పౌరులు చచ్చిపోయారు. మనమేమో 100 మందిని 90 మంది 100 మందిని తీవ్రవాదులు చంపితే వాళ్ళు 15 మంది పౌరులను అమాయకులను చంపేశారు కదా. వాళ్ళు చిన్న చిన్న మోర్తాడులు వేసి మన పూంచు బారాముల్లా సెక్టార్ 4-5 సార్లు పోయిన వాడిని చెప్తున్నాను, దగ్గరగా ఉన్నది చంపేశారు. అంటే వాళ్ళు ఎవాక్యూట్ చేయలేదని చేశారు. కానీ చాలా మంది వీళ్ళ మేక గొర్రె గోజా ఇవన్నీ ఉంటాయి కనుక వాళ్ళు అక్కడ ఉండిపోయారు. కొందరు ప్రేమ ఉంటది, ఇంటి మీద భూముల మీద ప్రేమ ఉంటది, మా పూర్వీకులు ఇక్కడే ఉన్నారు మేము ఇక్కడే ఉన్నామని, కనుక వాళ్ళు తరలిపోని వాళ్ళ మీద జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సైన్యం ఎంత హెచ్చరించినా కొందరు పోని వాళ్ళు ఉన్నారు, అక్కడ నష్టపోతున్నారు. కానీ మొన్నటి విషయం చూసుకుంటే, నిన్న విషయం చూసుకుంటే మనకు 15 ప్రాంతాల మీద వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు విశ్వపతి గారు అన్నదానికి కొంత ఎక్స్ట్రా చెప్తాను. ఏమైందంటే కేవలం లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ కాశ్మీర్ పక్కనే మనకు ప్రమాదం పొంచలేదు. దాని కింద చూసుకోండి ఆ 3-4 ప్రాంతాలు సాంబా మనకు జమ్మూ, అట్లాగే శ్రీనగర్ నుంచి కిందికి వస్తే శ్రీనగర్ నుంచి వలస కిందికి వస్తే ఇవి ఉంటే, అక్కడి నుంచి హర్యానాలో, పంజాబ్ లో, మన రాజస్థాన్ లో, ఆఖరికి మన గుజరాత్ లో గుజరాత్ అంటే గుజరాత్ దగ్గర మనకు కరాచీ రేవుకు చాలా దగ్గర. అంటే వాళ్ళకి పాకిస్తాన్ మనకు పక్కనే బలెం లాగా కింది నుంచి పైదాకా అన్నిటికీ టార్గెట్ చేసి 15 టార్గెట్లు వాళ్ళు పెట్టుకుంటే మనం వెళ్ళి ఆ 9 టార్గెట్లు మనం మళ్ళీ తర్వాత మనం మొన్నటికి లాహోరు, రావల్పిండి వాటి మీద మన సియాల్కోట్ వాటి మీద వేసి వచ్చినాం మనం. అందుకని ఏమంటున్నానంటే ఇది ఎప్పుడైనా ఊహించాలి, అంత దూరం కూడా అవసరం లేదు. మనకు అప్రమత్తత లేకపోతే మన హైదరాబాద్ విశాఖ కూడా ప్రమాదం ఉంది అంటున్నాను. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది మనకు హైదరాబాద్ లో, ఇవాళ డిఆర్డిఎల్ భిక్షపతి గారికి బాగా తెలుసు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత విశాఖపట్నంలో కూడా మన పోర్ట్ ఉన్నది. ఇవి ధ్వంసం చేయడానికి వాళ్ళను మన దృష్టి మళ్లించి చేసే అవకాశం ఉంది. కనుక మనకు మొన్న జోన్ 2 లో మనం పట్టుకున్నాం, మనకు మార్క్ 3 లో జోన్ 2 లో దీన్ని పెట్టుకున్నాం. అందుకని నేను ఒక మాట ఏమంటున్నానంటే ఇవాళ అంతర్గత కలహాలతో ఉన్న మన పాకిస్తాన్ చిత్రంగా ఆపే క్రమంలో వాళ్ళకు వాళ్ళు నష్టం చేసుకుంటున్నారు. మనకు ఎప్పుడు కూడా డిఫెన్సే పనికొస్తుంది, అఫెన్స్ కంటే డిఫెన్సే పనికొస్తుంది. మొదటి నుంచి మనం అదే అనుకున్నా, దాన్ని ఫాలో అవుతున్నాం. ఇక ఇప్పుడు అంతర్గత కలహాలు ఉన్న పాకిస్తాన్ ఏమవుతుంది అంటే చెప్పలేం, భవిష్యత్తు మనం జోష్యం చెప్పలేం. కానీ చాలా వరకు మనం దగ్గరగా ఈ యుద్ధాలు పరిశీలించిన వాళ్ళుగా చెప్తే ఏంటంటే రేపు కరాచీ ఓడరేవు దాకా మనం వచ్చేసినాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు 10 యుద్ధ నౌకలు పాడు చేసినాం. అట్లానే మనకు కొంత లాహోరు ఈ ప్రధాన ప్రాంతాలను కూడా రేపు పొద్దున భారతదేశ జెండాను అక్కడ ఎగరేస్తామంటున్నాను. అంటే శాశ్వతంగా కాదు, అంటే స్వాధీనం చేసుకునే క్రమంలో ఇంతకుముందు మనం గత యుద్ధాల్లో చూసుకుంటే మనకు ఆర్మీ ప్రతిరోజు 50 కిలోమీటర్లకు మించి ముందుకు చూసుకోపోలేదు. కనుక ఒకవేళ అంటే విమానాలు, వైమానిక దాడులు ఇవి చేయొచ్చు, నౌకా దాడులు, కానీ మన పదాతి దళాలు మాత్రం 50 కిలోమీటర్ల ముందుకెళ్తూ మనకు చాలా దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు సియాల్కోట్, లాహోరు, ముజఫరాబాద్, మనకు ముజఫరాబాద్ ఉన్నాయి అనుకోండి. పాకిస్తాన్ లో ఉన్న ప్రాంతాలన్నీ సింధు అట్లాగే లేకపోతే పంజాబ్ సెక్టార్ లో ఉన్నాయి కనుక వాటిని స్వాధీనం చేసుకుంటే సమస్య. భిక్షపతి గారు, ఇప్పుడు మనం ఈ యుద్ధ నీతి అనేది ఉంది కదా, దాన్ని వైలేట్ చేస్తోంది పాకిస్తాన్. సివిలియన్స్ మీదకి వచ్చి వాళ్ళు పౌరుల మీద దాడులు చేస్తున్నారు అనేది రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీని కారణంగా చూపించి మనం వాళ్ళ మీద ఏదన్నా ప్రతీకారంగా అంటే మనం ఏ రకంగా స్పందించే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? అసలు యుద్ధ నీతి ఏంటి? పౌరుల మీద దాడి చేస్తే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పౌరులకు ఒక చిన్న ఒక పౌరుడికి ప్రాణం కోల్పోయినా కూడా యుద్ధంలో అది పెద్ద వాళ్ళు యుద్ధ నీతిని వైలేట్ చేసినట్టు కదా మనం భావిస్తారు. కరెక్ట్ సార్. మనం మన అదే సార్, మన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతుందో వాళ్ళ యొక్క ఉగ్రవాద సమస్యలను డెమాలిషన్ చేయడం, అది మన ఫస్ట్ ఎయిమ్. మన అబ్జెక్టివ్ కనుక ఆలోచిస్తే ఒకవేళ అక్కడ అది కంట్రోల్ కాకుండా వాళ్ళు ఒక ఫుల్ఫిల్ ఒక వార్ లాగా డిక్లేర్ చేస్తే దాన్ని ఫేస్ చేయడం అనేది సెకండ్. బట్ ఎప్పుడు సివిలియన్స్ యొక్క వెల్ఫేర్ కొరకే బంగ్లాదేశ్ తయారు చేసి ఇందిరాగాంధీ ఇచ్చింది కదా సార్. సో సివిలియన్స్ కి మనం ఎప్పుడు టార్గెట్ చేయం, సివిలియన్ టార్గెట్ చేస్తే మనకి ఏమొస్తుంది? అవును, అంటే ఇక్కడ మన సివిలియన్స్ ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కదా, అది దానికి మన రిటాలియేషన్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ప్రపంచ దేశాలు మన రిటాలియేషన్ అంతా వాని దగ్గర ఉన్నటువంటి ఫైర్ పవర్ ఏదైతే ఉందో వాని యొక్క స్ట్రాంగ్ పాయింట్ దాన్ని న్యూట్రలైజ్ చేయడమా, డిస్ట్రక్షన్ చేయడం అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్లీ వీ విల్ డూ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్, దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో వచ్చి మనం వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొన్ని తీవ్రవాద శిబిరాలని మనం డిస్ట్రాయ్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా పౌరుల మీద అటాక్ చేశారని చెప్పి ప్రపంచ దేశాల ముందుకెళ్ళి పాకిస్తాన్ దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది, మీరు చూస్తుంటారు. కానీ వీళ్ళు సివిలియన్స్ తోటి కలిసిపోయి తీవ్రవాదులు ఉన్నప్పుడు మనం అటాక్ చేయాల్సి వస్తే మనం ఏ రకంగా దానికి వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
వాళ్ళు ఫస్ట్ ఆఫ్ మాట్లాడేదాన్ని అబద్ధాలు ఉంటాయి సార్, వాళ్ళది ఒక నిజం అనేది ఏది ఉండదు. అది యుఎన్ కూడా అర్థం చేసుకుంది, దాన్ని రిఫ్యూజ్ చేసేసింది. మన యుద్ధ నీతి అనేది ఎప్పుడు ఒకటే, ఇప్పుడు కూడా ఒకటే, ఒక యుద్ధ నీతి. మనకు వాళ్ళ ఉగ్రవాదతల పైన వాళ్ళ యొక్క వరకే మన టార్గెట్. పిఓకే సెకండ్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ అనేది మిలిటెంట్ క్యాంప్సే, సెకండ్ టార్గెట్ పిఓకే, థర్డ్ టార్గెట్కి వస్తే ఏమన్నా మనం తప్పనిసరిగా వెళ్ళిపోయినప్పుడు అదొక వార్ అనేది, వార్ ఇన్ బిట్వీన్ ఆర్మ్స్ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఏదో తెలియకుండా మనము అక్కడికి పోయి వాళ్ళపైన ఏదో మనం న్యూక్లియర్ డాక్టర్ కూడా రావు గారు చెప్పినట్టుగా సెకండ్ యూజ్ పాలసీనే ఉంది కనుక సివిలియన్స్ ని మనం ఎటువంటి హామ్ చేసేటువంటి ఆబ్జెక్ట్ ఎప్పుడు రాలేదు. 22 సంవత్సరాల కాదు, వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కదా, నేను అంటున్నది అది. సారీ, వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కదండి. వాళ్ళు చేస్తే ఎవరు నమ్మరు కదా సార్, దానికి ఎవిడెన్స్ ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది. పార్లమెంట్ పైన అటాక్ అయిందనే కానీ ఇంతవరకు యుఎన్ నమ్మట్లేదు. సో మనకు మీ ఎవిడెన్స్ సరిపోతుంది, తాజ్ పైన అటాక్ జరిగిందంటే నమ్మట్లేదు, మీరు ఎవిడెన్స్ సరిపోవట్లేదు. సో ఇవన్నీ వాళ్ళు ఏం చేయడం, వాళ్ళు ఏం మాట్లాడడం మనకు మ్యాటర్ కాదు. మనం ఫైర్ పవర్ లో, నెంబర్ ఆఫ్ సోల్జర్స్ లో, టెక్నాలజీలో అడ్వాన్స్ ఉన్నాం. వాడు ఏ చేసినా దానికి రిటాలియేషన్ గా మంచి బుద్ధి చెప్పేటువంటి అవకాశం, రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఎక్కడంటే అక్కడ భరతమాత జెండాను, భారతదేశ జెండాను నాటే అవకాశాలు ఉన్నాయి. మనం వాళ్ళ యొక్క అది సెకండ్ రివ్యూలల్లా మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం వెయిట్ అండ్ వాచ్ ఏమేమి ఉంటుంది ఏంటి అని చెప్పింది. త్రివిధ దళాల్లో ఏ ఫోర్స్ తోటి ఎక్కువగా మనం వాళ్ళ మీద ఒకవేళ దాడి చేయాల్సి వస్తే ఏ ఫోర్స్కి ఎక్కువగా పని ఉండే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎయిర్ ఫోర్స్ ఎక్కువగా ఎయిర్ ఫోర్స్ పనిచేయచ్చు అంటున్నారు, నిజమేనా అండి? లేదు, ఇప్పుడు ఏమైందంటే పిఓకే టెరైన్ అంతా హిల్లీ టెరైన్ కనుక మనకు ఫస్ట్ దాన్ని వీక్ చేయాలన్నప్పుడు ఎయిర్ ఫోర్సే తప్పనిసరిగా. ఎయిర్ ఫోర్స్ అనేది మనకు మేజర్ ఒక స్ట్రాంగ్ అన్నట్టు ప్రస్తుతం మనకు మీరు అన్నట్టుగా. తర్వాత ఎస్, మనకు ఆర్టిలరీ సపోర్ట్ ఉంది ఆర్మీలో. ఇన్ఫాంట్రీ కనుక పార్టీకి వస్తే ఇన్ఫాంట్రీ అనేది ఎప్పుడు మనకు ల్యాండ్ హోల్డింగ్ కొరకు, తర్వాత వాళ్ళు డిమైనింగ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. తర్వాత ఫస్ట్ ఆర్మీ ఎప్పుడు రాదు, ఇట్స్ ప్యూర్లీ ఎయిర్ ఫోర్స్ అనేది మనకు కనిపిస్తుంది సార్. ఓకే, ఇంకా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చూస్తే ఎక్కువగా షెల్లింగ్ జరుగుతుంది, అక్కడ కాల్పులు జరుగుతున్నాయి, ఇళ్ళు ఖాళీ చేసేసి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితికి సంబంధించి ప్రధాని కూడా సమీక్ష చేస్తున్నారని ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోందండి భిక్షపతి గారు. అంటే మరి ఈ విషయంలో మనం ఎలాంటి, అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేయడంతో సరిపోతుందా, లేకపోతే మనం ఎలాగ దాని భద్రతా చర్యలు ఏ రకంగా తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే దీన్ని ఆసరాగా తీసుకుని ఎలాగ వాళ్ళు లోపలికి వచ్చే అవకాశం ఉంటుందా, వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ కానీ వాళ్ళు ఎవరు? అదే మీరు అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఈ రివ్యూ మీటింగ్ లో తర్వాత అనదర్ 48 hours లో దీని యుద్ధం యొక్క రూపం మారితే మన సివిలియన్స్ ని, మన ప్రాపర్టీస్ ని కాపాడుకునేటువంటి దానికి ఒక ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్, డిపార్ట్మెంట్స్, వాళ్ళను ఇవాక్యుయేషన్ చేసుకోవడం, వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి శిబిరాలలో పెట్టుకోవడం అనేది, వాళ్ళకు వైద్యం ఇవ్వడం, వాళ్ళకు భోజనాలు ఇవ్వటం, ఇవన్నీ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ డ్రిల్స్. ఇవన్నీ ఆన్ గ్రౌండ్ ఎప్పుడో ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. ఎందుకు పర్టికులర్ గా అక్రాస్ ది ఎలాంగ్ ది ఎల్ఓసి ఏదైతే ఉంటుందో అక్కడ ఇవన్నీ రూల్స్ ఎప్పుడో ఉండే ఉంటాయి సార్. ఇక్కడ అంటే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది ఏంటంటే, ఇప్పుడు బార్డర్ ప్రాంతంలో ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది భారత్ ప్రభుత్వం అని చెప్పి మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోందండి భిక్షపతి గారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేయించడం ఒక ఎత్తు, ఎవరైనా మన సరిహద్దు ప్రాంతాల్లోకి ఎంటర్ అయితే పాకిస్తాన్ నుంచి వాళ్ళని కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం అని చెప్పి మనకు తెలుస్తుంది. దీన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? ఇది పెద్దగా అవుట్ స్టాండింగ్ న్యూస్ ఏం కాకపోవచ్చు సార్. ఇది అది ఎల్ఏసీలో బార్డర్ లో ఎవరు నార్మల్ సామాన్యులు కనిపించదు కదా, కనిపిస్తే చంపడం అనేది రూల్ దానికి. ఇట్స్ నాట్ ఎ న్యూ. నేను అంటున్నది దీన్ని బట్టి చూస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ మన ప్రభుత్వం కూడా, ఇప్పుడు భారత్ ప్రభుత్వం కూడా యుద్ధానికి సన్నద్ధం అయిపోయింది, ఇంకా మనం రిటాలియేషన్ చేయడం ఒకటే మిగిలింది అని చెప్పి మనం అనుకోవచ్చా? నో, స్టిల్ వెయిట్ అండ్ వాచ్ సార్. ఇంకా రిటాలియేషన్ కి మనం ఫుల్ ఫ్లెడ్జ్ పోవడానికి చాలా టైం ఉంది సార్. ఓకే, రామ్మోహన్ గారు ఓకే, భిక్షపతి గారు, ఇప్పుడు మనకి ప్రధానంగా చూసామంటే ఈ నిన్నటి జరిగిన
పరిణామాలను చూస్తే పాకిస్తాన్ మన మీద ఎదురుదాడి చేయడానికి సన్నద్ధం అయింది. కొన్ని మనం యుద్ధ విమానాలని అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఏ ప్రయత్నాలు ఉన్నాయో దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ ఫోర్స్ తరపున పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి రెండోసారి మనం వాళ్ళ మీద చేయాల్సి వస్తే ఓన్లీ పీవీఓకే వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకా దాన్ని దాటి ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మనకు అదే సార్, ఇక్కడ డిపెండ్స్ అపాన్ ద రిటాలియేషన్ అనేది మనకు ఆన్సర్ దొరికిస్తుంది దాంట్లో. అంతేకాని ఎంతవరకు ఎక్స్టెన్సివ్ పోతుంది అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ ఎట్ ది జంక్షన్. ఎందుకంటే పీఓకేలో ఇప్పుడు మనం ఎలా ఖాళీ చేయిస్తున్నామో సరిహద్దు ప్రాంతాలని వాళ్ళు కూడా అప్రమత్తం అయిపోతారు కదా. మనం ఏదైతే టార్గెటెడ్ ఏరియాస్ ఉంటాయో దాన్ని దాటుకుని వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. తీవ్రవాదులు కానీ వాళ్ళ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని ఖాళీ చేయించేసే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు మన వాళ్ళ టార్గెట్ ఏదైతే ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు, ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీరు, పంజాబ్, గుజరాత్, హర్యానా ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా. అలా మనం ఒకవేళ టార్గెట్ చేయాల్సి వస్తే పాకిస్తాన్లో ఏ ప్రాంతాలను టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కానీ మనది మళ్ళీ అదే చెప్తున్నాను కదా, మన ఆబ్జెక్టివ్స్ మిలిటెంట్ క్యాంప్సే. అది అయిపోయింది. తర్వాత కనుక యుద్ధం అయినప్పుడు యుద్ధ రీతిలో మనకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, వాళ్ళ ఆర్టిలరీ కావచ్చు, వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవల్ ఫోర్సెస్ కావచ్చు, అవి ఎక్కడున్నాయో ఆల్రెడీ మన దగ్గర మ్యాప్ అయి ఉంది. సో దాని ప్రకారం ఒక ఫేజ్ మేనర్ గా సో వాళ్ళు మన చీఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా దాన్ని వెళ్ళిపోతుంటారు. అంటే మీరు అంటున్నారు ఆ రకంగా టార్గెట్ చేసి కొడితే ఇంకా మనం దాన్ని ఇంకా యుద్ధం అనేది ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించదు కదా. అది కంటిన్యూషన్గా మనం ఆ ప్రాసెస్కి సిద్ధపడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చెప్తున్న ప్రకారం మనం టార్గెట్ చేసి కొట్టాల్సి వస్తే ఇప్పుడైతే మన పూర్తి స్థాయిలో యుద్ధం అనేది స్టిల్ వెయిట్ అండ్ వాచ్ సార్. ఇది పూర్తి స్థాయి యుద్ధం పోతుందని నాకైతే కనిపించట్లేదు. ఈ అంతర్జాతీయ దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఈ యుద్ధాన్ని అంతటితో ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? నాకు ఎక్కువ అనిపిస్తుంది సార్ అది బై మండే ట్యూస్డే వరకు ఇంకా మనకి. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాలకి ఎకనామికల్ గా ఇండియాతో ట్రేడ్ ఉన్నటువంటి దేశాలకి పెద్ద ఎత్తునే మనకు ప్రపంచ శాంతికి ఇది ఒకవేళ ఎక్స్టెన్సివ్ వెళ్ళిపోతే డిఫరెంట్ ఫామ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక డెఫినెట్ గా దీన్ని ఇంటర్నేషనల్ ఫోరం అనేది ఆపే అవకాశం అయితే ఉంటుంది సార్. అంటే ఈసారి ఆపడం అనేది వస్తే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా మన మీదకి వచ్చే సివిలియన్స్ మీద జమ్మూ కాశ్మీర్లో కాల్పులు జరిపి తీవ్రవాదం అనేది వాళ్ళు ఉసుగొలుపుతున్నారు అనేది మనం ఎస్టాబ్లిష్ చేసేసాం ఆల్రెడీ. మనం ఎదురుదాడి చేసాం, ఇప్పుడు వాళ్ళ నుంచి ప్రతీకారం వస్తుంది. మరి దీనికి లాజికల్ కంక్లూషన్ అనేది ఏంటి? మీరు చెప్తున్న ప్రకారం యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది అనుకోండి, ఒకవేళ అంతర్జాతీయ దేశాలు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మధ్యవర్తిత్వం చేసి ఈ యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితే కనుక వస్తే దానికి లాజికల్ కంక్లూషన్ అనేది ఉండాలి కదా. సడన్గా వచ్చి ఆగిపోండి, మీరు ఆగిపోండి అని చెప్పి ఇద్దరికి చెప్పేయడం కాదు కదా. ఎక్కడో ఒక లాజికల్ కంక్లూషన్, మన ఇండియా ఒక కాజ్ కోసం ఈసారి యుద్ధానికి సిద్ధం అయ్యిందని చెప్పి మనకు అర్థం అవుతుంది. మరి దీనికి ఒక లాజికల్ కంక్లూషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? లాజికల్ కన్క్లూజన్ ఒక సిటిజన్ గా నేను కోరుకునేది ఏంటంటే మనకు పీఓకే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ ఉగ్రవాదానికి సపోర్ట్ అనేది విత్డ్రా చేయాల్సి వస్తుంది. రెండు డిమాండ్. ఆ రెండు జరుగుతాయంటారా అసలు ఈసారి? రిటన్ డాక్యుమెంట్ ఆ రెండు జరుగుతాయా మీరు అనుకుంటున్నట్టు? అది చాలా పెద్ద, మనం అందరూ కోరుకున్న, దేశం మొత్తం కోరుకున్నది అదే, ఆ రెండు విషయాలే. ఆ రెండు జరుగుతాయి అనుకుంటున్నారా మీరు ఈసారి? భిక్షపతి గారు, జరిగే అవకాశం ఉంది సార్. సార్ మీ సిగ్నల్ కొంచెం బ్రేక్ అవుతుంది భిక్షపతి గారు. జరిగే అవకాశం అదే సార్, అదే జరిగే అవకాశం కనిపిస్తుంది, జరిగే అవకాశం ఉంది సార్. ఎలాగ అనుకుంటున్నారు? అంటే ఏదన్నా అమెరికా లాంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించి ఆ విషయంలో ఒప్పించే అవకాశం ఉంటుందా పాకిస్తాన్ని? 100% అయ్యే అవకాశం ఉంది. అమెరికా దీంట్లో ఇంటర్ఫియర్ అయిపోతుంది. నిన్నటి వరకు ఆ పోపు సెలెక్షన్ లో యూరోపియన్ కంట్రీస్ బిజీ ఉండి, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వీకెండ్ వచ్చేసింది. మనకు ఎకనామికల్ గా తర్వాత ప్రపంచ శాంతికి వేరే రూపం దాల్చే అవకాశం ఉంటుంది కనుక. ఎందుకంటే ఇండియా చిన్న కంట్రీ కాదు కాబట్టి తప్పనిసరిగా ఇంటర్నేషనల్ ఫోరం అనేది వాళ్ళకు పాకిస్తాన్కి నచ్చ చెప్తుంది, మనకు కూడా రిక్వెస్ట్ ఇస్తుంది. ఒక రిటర్న్ డాక్యుమెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అవుతుందని ఆలోచన ఉంది సార్ నాకైతే.
కనుక జరగాలని చెప్పి అందరం కోరుకుంటున్నాము. దాని మీదే మన డిమాండ్ కూడా ఉంటుంది. ఒకవేళ దానికి ప్రపంచ దేశాలు కనుక దానికి అంగీకరించకపోతే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మన యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది కొనసాగే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? POK విషయంలో కానీ అదేవిధంగా తీవ్రవాదం విషయంలో కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు వెనుక అడిగేసే సిచ్యువేషన్ ఏం కనిపిస్తలేదు అక్కడ. మనకి ఇదొక అభివృద్ధికి పాకిస్తాన్ తోటి ఉన్న సమస్య అనేది ఏదైతే ఉంటుందో అది ప్రాక్సీ వారే కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, మన డెవలప్మెంట్ కి మన ఫ్యూచర్ కి ఇది ఒక బ్లాక్ మార్క్ కాబట్టి ఆయన ఆబ్జెక్టివ్ ఎయిమ్స్ అనేది రీచ్ అయ్యేంత వరకు దీన్ని వదిలే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు.